గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. ఎస్టర్డే క్లాస్లో మనకి ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఫస్ట్ డిగ్రీ మీద టైప్స్ అన్ని చూసామండి. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మనకు ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే ఎస్టర్డే క్లాస్లో స్క్రీన్ ఈజ్ వెరీ క్లియర్ విజిబుల్. ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఫస్ట్ డిగ్రీ మీన్ డిగ్రీ ఈజ్ ద నాట్ ఈక్వల్ టు 1 సార్. డిగ్రీ ఈజ్ ద మోర్ దెన్ 1 కావచ్చు, నాట్ ఈక్వల్ టు 1 కాదు, 1 కన్నా ఎక్కువ కావచ్చు, నాట్ ఈక్వల్ టు 1 సార్. డిగ్రీ ఈజ్ ద నాట్ ఈక్వల్ టు 1. దీన్ని ఫస్ట్ ఆర్డర్ ఈజ్ ద ఫస్ట్ బట్ డిగ్రీ నెవర్ బి 1 సార్. డిగ్రీ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 సార్. ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సార్. సో ఆ టైప్ లో సాల్వబుల్ ఫర్ p అండ్ సాల్వబుల్ ఫర్ x, సాల్వబుల్ ఫర్ y అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వబుల్ ఫర్ xy నే క్లియరెట్స్ అని చెప్పాం సార్. దాన్ని ఎలా మార్చుకోవాలో కూడా చూపించాం, కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించాం. తర్వాత వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సింగులర్ సొల్యూషన్ చేసాం సార్. p డిస్క్రిమినేట్, c డిస్క్రిమినేట్, p డిస్క్రిమినేట్, c డిస్క్రిమినేట్. దీన్నే మనం ఇక్కడ ఏం రాయొచ్చు అని అంటే సార్, ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇలా కూడా ఉండొచ్చు సార్. ఎలా ఉండొచ్చు అని అంటే సింపుల్ గా am² ప్లస్ bm ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 సార్. వేర్ m అనేటువంటిది ఏమైనా కావచ్చు సార్. m ఈజ్ ద c కావచ్చు, c² కావచ్చు, c³ కావచ్చు, అప్ టు సో ఆన్ సార్. m ఈజ్ ఎనీథింగ్. It is singular solution is equal to, what is the singular solution sir? b² is equal to m discriminate is equal to 4ac is equal to 0. అంటే m discriminate is equal to b is equal to 0 అంటే b² equal to 4ac సార్. దీన్నే మనం ఏమనొచ్చు సార్ అంటే సింగులర్ సొల్యూషన్ ఆఫ్ ద క్వాడ్రాటిక్. దిస్ ఈజ్ నథింగ్ బట్ సింగులర్ సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ఎన్వలప్ అని కూడా చెప్పొచ్చు సార్. ఎన్వలప్ ఫైండ్ అవుట్ చేయమని మీకు ఎగ్జామినేషన్ లో అడిగితే, క్వాడ్రాటిక్ లో ఇస్తే వేర్ m ఈజ్ ద పారామీటర్ అని మెన్షన్ చేస్తే మీరు ఇదే ఉపయోగించండి సార్. b² equal to 4ac ఉపయోగించండి సార్, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ దట్ సార్ క్లియరెట్స్ ఇన్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేశారు. తర్వాత సాల్వబుల్ ఫర్ pకి సంబంధించిన ఫ్యాక్టరైజేషన్ సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూసాం. ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ చూసాం. ఏదైనా సాల్వబుల్ ఫర్ ఈ టెక్నిక్ ఎప్పుడు వాడాలి సార్? ఈ టెక్నిక్ ఎప్పుడు వాడతాం సార్? సాల్వబుల్ ఫర్ ఎక్స్ కానీ వై కానీ ఉండి క్వాడ్రాటిక్ లో ఉంటే. ఎప్పుడు సార్? సాల్వబుల్ ఫర్ ఎక్స్ కామా వై ఇన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇన్ క్వాడ్రాటిక్ లో ఉంటే. ఇన్ పి సార్, క్వాడ్రాటిక్ ఇన్ పి. పిలోని క్వాడ్రాటిక్ అయ్యి ఎక్స్ కోసం వై కోసం సాల్వబుల్ అవుతే మనము సింగులర్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సార్. ఇట్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ యొక్క సింగులర్ సొల్యూషన్ అనేటువంటిది ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ అనేది ఈక్వల్ అవుతాయి. దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో వచ్చినటువంటి కొన్ని MCQs ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాం సార్ ఎస్టర్డే క్లాస్ లో. టుడే క్లాస్ క్లియరెట్స్ మీద అన్నిటి మీద సాల్వ్ చేస్తాం సార్. టుడే క్లాస్ లో ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అవి 2 చూడండి, ఇంపార్టెంట్. ఆ 2 చూసిన తర్వాత ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ గురించి తెలుసుకున్నాం సార్. ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఏపీడిఎల్ ఎగ్జామినేషన్ లో అడిగారు సార్ దిస్ క్వశ్చన్. ఏపీడిఎల్ డిగ్రీ లెక్చరర్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ లో అడిగారు సార్. ఏమని అన్నారు సార్ అంటే ద సొల్యూషన్ ఆఫ్ the solution of y is equal to p into tan p plus logarithm of cos p sir. Logarithm of cos p where p is equal to dy by dx. p is equal to dy by dx sir. ఇలా ఇచ్చాడు సార్ క్వశ్చన్, ఇలా ఇచ్చాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు సార్. ఆప్షన్ ఏ ఇస్ ద మనకు ఆన్సర్స్ ఏమని ఇచ్చాడంటే సార్ x is equal to cos p. ఆప్షన్ బి x is equal to tan p plus c.
and option C, sir. Option C, x is equal to secant p plus C. Option D, sir, x is equal to cot p ప్లస్ సి అని అన్నాడు సార్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, ఈ క్వశ్చన్లో మీరు ఫోకస్ చేయాల్సింది ట్యాన్ పి సార్. ఈ ట్యాన్ పి ఇక్కడ ట్యాన్ పి సరిపోయింది కాబట్టి మన రైట్ ఆన్సర్ ఏమైతే సార్, పాసిబిలిటీ ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది సార్. చెక్ చేద్దాం సార్, మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏమి ఇచ్చారు సార్, y ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ట్యాన్ పి ప్లస్ లాగరిథమ్ ఆఫ్ కాస్ పి సార్. స్టూడెంట్ సార్ ఇక్కడ కంపారిజన్ చేస్తే పి ఉన్నాయి సార్, పి ఉన్నాయి అంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే y కంటైన్స్ లీస్ట్ డిగ్రీ సార్. tan p ఇస్ ద సిరీస్ సార్, లాగ్ ఆఫ్ కాస్ p ఇస్ ద సిరీస్ సార్. p యొక్క పవర్స్ హైయెస్ట్ గా వస్తున్నాయి సార్, అంటే y కంటైన్ లీస్ట్ డిగ్రీ సార్. y కంటైన్స్ లీస్ట్ డిగ్రీ కంపేరింగ్ విత్ p సార్. డిగ్రీ కంపేరింగ్ with p sir. So this question is solvable for y sir. Solvable for y కోసం solvable sir. So y కోసం solvable చేస్తున్నాం కాబట్టి differentiation with respect to x on both sides sir. Differentiation y is equal to అనే ఉంది క్వశ్చన్. y is equal to f of x కామా p అని ఉంది సార్. ఆ రూపంలో ఉంది, x లేకపోయినా సరే పర్వాలేదు. సో కాబట్టి differentiation with respect to x on both sides sir. On both sides చేస్తే ఏమైతే సార్, dy by dx is equal to uv method sir. uv method, apply the uv method sir. p వదిలేయండి సార్, tan p కి చేయండి సార్, secant square p సార్. లోపల ఉన్న p ని with respect to x పరంగా డిఫరెన్షియేషన్ చేయండి సార్, dp by dx ప్లస్ ఇప్పుడు tan p ని వదిలేయండి సార్, tan p ని వదిలేయండి, uv ఫార్ములా p కి చేస్తే dp by dx సార్, dp by dx సార్. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే నెక్స్ట్ లాగ్ ఆఫ్ కాస్ p కి చేస్తే లాగ్ x కి ఇస్ ద 1/x సార్. x అంటే కాస్ p సార్, లోపల ఉన్న x సార్, x అంటే కాస్ p కి చేస్తే ఏమైతే సార్, డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ p ఇస్ ద మైనస్ సైన్ p సార్. మళ్ళీ లోపల ఉన్నటువంటి p కి చేయండి సార్, dp by dy, dp by dx. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ సార్, దిస్ ఇస్ ద డిఫరెన్షియేషన్. ఇక చూడండి సార్, వి నో దట్ dy by dx అంటే వి నో దట్ p సార్, p is equal to p plus p, ఇక చూడండి సార్, p into secant square p dp by dx plus tan p into dp by dx minus tan p into dp by dx సార్, dp by dx. ఇక చూడండి సార్, this one cancel సార్. సో రిమైనింగ్ మనకు మిగిలింది ఏంటి సార్, p is equal to secant square p into dp by dx into p అని మిగిలింది సార్. ఈ p LHSP RHSP క్యాన్సల్ సార్. సో dp by dx అవతలకి పంపిస్తే secant square p ఏమైతే సార్, 1/secant square p సార్. 1/secant square p is nothing but cos square p సార్. లేకపోతే క్రాస్ ప్రొడక్ట్ చేయండి సార్, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ క్రాస్ ప్రొడక్ట్ చేస్తే ఏమైతే సార్, secant square p into dp is equal to dx sir. It is variable separable sir, integrating on both sides sir. We know that sir, differentiation of tan p ki em hota sir, differentiation of tan p is nothing but secant square p sir, integrating on both sides sir. Tan p is equal to integration secant square p dp sir. It is the integration of secant square p formula sir. So it is nothing but tan p sir, tan p plus integration constant c is equal to x sir. So right answer ఏమవుతుంది సార్, x is equal to tan p plus c sir. Is it clear sir? Is it clear sir? Is it clear sir? ఒక ట్రిక్ చెప్తాను, ఇది ఒక ప్రాబ్లం కి గుర్తుపెట్టుకోండి సార్, ఎందుకంటే సమ్ టైమ్స్ అడుగుతున్నాడు. ఎప్పుడైనా సరే ద సొల్యూషన్ ఆఫ్ ఇలా అడిగాడు అనుకోండి సార్, ద సొల్యూషన్ ఆఫ్ ఇక్కడ ఏమన్నాడంటే y is equal to 2px plus y square p cube అని అన్నాడు అనుకోండి సార్. y square p cube ఈజ్ సింపుల్ సార్, సేమ్ ఆన్సరే సార్. y is equal to p బదులు c రాయండి సార్, c రాస్తే ఏమిటి సార్, 2cx
ప్లస్ ఈ వై స్క్వేర్ పీ క్యూబ్ అని ఉండకుండా ఏముంటుంది సార్, సి క్యూబ్ అని ఉంటుంది సార్ కింద ఆప్షన్లో. ఇది ఒకటి చూసుకోండి సార్. మీరు ఒక్క క్వశ్చన్ని ఫోకస్ చేయండి, సాల్వ్ చేయకుండా గుర్తుపెట్టుకునేటట్లు. ఎక్కడైనా మీకు యూజ్ అవుతే దాన్ని మీరు చేయగలుగుతారు సార్, ఎక్కడైనా యూజ్ అవుతే దాన్ని చేయగలుగుతారు. నెక్స్ట్ కాన్సెప్ట్ సార్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, ఎగ్జామినేషన్లో క్వశ్చన్ దాదాపుగా పడుతుంది సార్. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ సార్. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ పేరులోనే ఉంది సార్, పేరులోనే ఉంది సార్. చాలా సింపుల్ గా ఏముంది సార్ ఇక్కడ, ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ సార్, ట్రాజెక్టరీ. ట్రాజెక్టరీ, ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ. దీన్ని తెలుగులో లంబ సంఛేదనము అంటాం సార్. లంబ సంఛేదనము అంటాం సార్, లంబ సంఛేదనం. సరే సార్, ఎనీవే మరి ముందు ట్రాజెక్టరీ అంటే ఏంటో తెలుసుకుందాం సార్. వాట్ ఈస్ ద ట్రాజెక్టరీ? ట్రాజెక్టరీ ఈజ్ నథింగ్ బట్, ఇక చూడండి సార్, ట్రాజెక్టరీ. ట్రాజెక్టరీ, ట్రాజెక్టరీ అంటే ఏంటి లేదు సార్, సంఛేదనము అని అంటాం. సంఛేదనం, ట్రాజెక్టరీ అంటే ఏ కర్వ్ విచ్ కట్స్, a curve which cuts every member of a given family of curves, given family of curves, family of curves in accordance with some given condition, with some given law. Given law mean condition sir, given law mean condition sir, is called trajectory, is called trajectory. Trajectory of the given family of curves, the given family of curves, family of curves సార్. చాలా క్లియర్ సార్, చాలా క్లియర్ గా ఇచ్చారు సార్. ఏమన్నాడు, ఏ కర్వ్, కర్వ్ మీన్ వక్రం సార్. ఏదైనా వక్రం y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax కానీ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఎనీ కర్వ్ సార్, ఎనీ కర్వ్, ఏదైనా ఒక కర్వ్ కట్స్ ద ఎవ్రీ మెంబర్, కట్ చేయాలంట ఎవ్రీ మెంబర్, ప్రతి మెంబర్ ని కూడా దేంట్లో గివెన్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్, ఒక కర్వ్స్ యొక్క సమ్మేళనం ఇస్తే ఆ దాంట్లో ఉన్న ప్రతి మెంబర్ ని కట్ చేయాలంట సార్. ఎట్లా అంటే విత్ గివెన్ సమ్ గివెన్ లా సార్. ఏదైనా ఒక కండిషన్ మెన్షన్ చేసి ఉంటాడు, ఆ కండిషన్ ప్రకారం కట్ చేసినట్లయితే, ఆ కండిషన్ ప్రకారం కట్ చేసినట్లయితే దాన్ని ఏమని చెప్తాం సార్, ఇస్ కాల్డ్ ట్రాజెక్టరీ. అంటే సంఛేదించింది అంటే ఖండించింది అని చెప్పగలుగుతాం సార్. ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ని ఒక కండిషన్ ప్రకారం ఖండించింది అని చెప్తాం సార్. అలానే ఇప్పుడు ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అంటే ఏంటో చూస్తున్నాం సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ. ట్రిక్స్ కూడా రాయిస్తాను సార్, క్వశ్చన్ చేయకుండా ఆన్సర్ పెట్టేటట్లు రాయిస్తాను సార్ నేను ట్రిక్స్. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ, ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అంటే చూడండి సార్, సింపుల్. ఇఫ్ ఏ కర్వ్స్, if cuts ఏమందాం సార్, if cuts every member of given family of curves, if given curve, ఇట్లా రాద్దాం సార్, ఒక్క నిమిషం సార్, ఇట్లా రాద్దాం సార్, సింపుల్ గా ఉంటుంది. ఏమందామంటే if given curve లేకపోతే ఇట్లనే తీసుకుందాం సార్, నో ప్రాబ్లం. ఇఫ్ ఏ కట్స్ ఇట్లే తీసుకుందాం సార్. ఇఫ్ ఏ కట్స్ ఎవ్రీ మెంబర్, చాలా సింపుల్ డెఫినేషన్ సార్. ఎవ్రీ మెంబర్ ఆఫ్ గివెన్ ఫ్యామిలీ ఆఫ్
curves at right angle, దీన్ని ఫోకస్ చేయండి సార్. at right angle, it is called orthogonal trajectory. Orthogonal trajectory. అంటే రైట్ యాంగిల్ ఇది ఫోకస్ చేయండి సార్. అంటే 90 డిగ్రీస్ సార్. 90 డిగ్రీస్ లోపల. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఇది వర్టికల్ లైన్, ఇది హారిజంటల్ లైన్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్ 1 తో ఉన్నటువంటి ఒక సర్కిల్ తీసుకున్నాను సార్. రేడియస్ 2 తో ఉన్నటువంటి ఒక సర్కిల్ తీసుకున్నాను సార్. నెక్స్ట్ ఒక రేడియస్ 3 తో ఉన్నటువంటి సర్కిల్ తీసుకున్నాను సార్. రేడియస్ 4 తో ఉన్నటువంటి ఒక సర్కిల్ తీసుకున్నాను సార్. ఇలా ఎన్ని సర్కిల్స్ అన్నీ వస్తున్నాయి సార్. దాన్నే మనం ఏమని చెప్పొచ్చు సార్, సర్కిల్ రేడియస్ చెప్పట్లేదు కాబట్టి x² + y² = c² సార్. అంటే ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ అని చెప్పొచ్చు సార్. దీన్ని ఏమని చెప్పొచ్చు సార్, ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ సార్. సర్కిల్స్, ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ ని ఒక కర్వ్ అనేటువంటిది రైట్ యాంగిల్ లోపల మనకు కట్ చేసింది సార్. ఇక్కడ చూడండి సార్ 90 డిగ్రీస్ తోన ఎక్కడన్నా చూడండి సార్ 90 డిగ్రీస్ అన్నట్టు సార్. ఈ లైన్ అనేటువంటిది 90 డిగ్రీస్ తోన కట్ చేస్తుంది సార్. ఇలా ఏ లైన్స్ ఉండొచ్చు సార్, ఈ లైన్ అయినా సరే, మీరు ఈ డైరెక్షన్ లో తీసుకుంటే ఈ లైన్ అయినా సరే, ఈ డైరెక్షన్ లో తీసుకుంటే ఈ లైన్ అయినా సరే, నెక్స్ట్ ఈ డైరెక్షన్ లో తీసుకోండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ డైరెక్షన్ లో తీసుకోండి, లేదు ఈ డైరెక్షన్ లో తీసుకోండి. ఇలా ఎన్ని కట్స్ అన్నా రాయొచ్చు సార్. ఎన్ని కట్స్ అయినా రాయొచ్చు. అంటే అలా ఎన్ని అంటే ఇవన్నీ ఏంటివి సార్, y = mx అనేటువంటి లైన్ అనేటువంటిది మనకి ఇచ్చినటువంటి కరువుని ఎలా కట్ చేస్తుంది సార్, ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ ని రైట్ యాంగిల్ లో కట్ చేస్తుంది సార్. θ = 90 డిగ్రీస్ లోపల రైట్ యాంగిల్ లో కట్ చేస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏంటి సార్ అంటే y = mx అనేటువంటిది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ y = mx ఈజ్ స్లోప్ చెప్పట్లేదు సార్. పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ఎంత ఉండొచ్చు సార్. అలా ఆ సర్కిల్స్ పైన ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ లో ఉన్న ప్రతి మెంబర్ ని కట్ చేస్తాయి సార్. సో ఈజ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ of x circle sir, x² + y² = c² or a² సార్. ఇది ఎగ్జాంపుల్ సార్. ఇక్కడ చూడండి సార్, మరి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అంటే 90 డిగ్రీస్ ఉండాలి కదా సార్. అంటే y = mx అనేటువంటిది కట్ ఈచ్ మెంబర్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ ఎట్ ద రైట్ యాంగిల్ లో కట్ చేస్తుంది సార్. అయితే మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి సార్, ఈ రైట్ యాంగిల్ అంటున్నాం కాబట్టి ఇచ్చినటువంటి స్లోప్స్ ఇక్కడ చూడండి సార్. మనకు రైట్ యాంగిల్ అంటే స్లోప్స్ ఇన్ ద మల్టిప్లికేషన్, స్లోప్స్ యొక్క మల్టిప్లికేషన్ ఏమవుతుంది సార్, -1 అవుతుంది సార్. వి నో దట్ వెరీ వెల్. నో దట్ అంటే m1 = dy/dx is slope of given difference, slope of y = mx curve here. m2 ఏమవుతుంది సార్, m2 = dy/dx is slope of orthogonal trajectory లేదా గివెన్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ సార్, గివెన్ ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ అదేమవుతుంది సార్, x² + y² = a² అనుకున్నాం సార్. ఇప్పుడు నాకు ఏం కావాలి సార్, నాకు ఒకవేళ y = mx అనేటువంటిది ఇది, లేదా y = mx కి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ కనుక్కోమంటే సర్కిల్ ఈక్వేషన్ రావాలి. సర్కిల్ ఈక్వేషన్ కి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఏమైతుంది సార్, y = mx. అంటే రెండు కూడా రిఫ్లెక్షన్ లో ఉంటాయి సార్, అద్దంలో ప్రతిబింబాలు లాక్కుంటాయి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నాకు m2 కావాలి. m2 = మనకేం తెలుసు సార్, m2 స్లోప్ తెలియదు సార్, m2నే తెలియదు. మనం m2నే కనుక్కోవాలి. అంటే m2 కు సంబంధించిన కర్వ్ని కనుక్కోవాలి. వి ఫైండ్ ద m2 కర్వ్ అనుకుందాం సార్. m2 కర్వ్ని కనుక్కోవాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 1/m1.
అంటే m2 ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాస్తాం సార్ -1/dy/dx. రెసిప్రోకల్ అవుతే ఏమైతుంది సార్ -dx/dy. అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ dy/dx ఏమని రాస్తున్నాం సార్ m2 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ m2 సార్ m2 ఇట్ ఈస్ నథింగ్ బట్ -dx/dy. అంటే మనకు అర్థమైంది ఏంటి సార్, అందుకే ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ప్రాబ్లమ్స్ వేసేటప్పుడు మీకు ఏమంటారు, రీప్లేస్ dy/dx ఇజ్ ఈక్వల్ టు -dx/dy రాయమంటారు సార్. ఎందుకు రాయమంటారు అంటే ఇలా సార్, ఎందుకంటే రైట్ యాంగిల్లో ఉంటాయి కాబట్టి dy/dx బదులు రీప్లేస్ -dx/dy రాయాలి సార్. అలా రాస్తానే మనకు ఆన్సర్ వస్తుంది. ప్రాసెస్ చెప్తాను చూడండి సార్. ప్రాసెస్ అంటే డిటర్మైన్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీని డిటర్మైన్ చేసేటప్పుడు ప్రాసెస్ ఏంటి చూడండి సార్. డిటర్మైన్ అయిపోయింది సార్. డిటర్మైన్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ, ఓటీ అంటాను సార్ నేను సింపుల్ గా, ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ. మరి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ డిఫైన్ చేసేటప్పుడు స్టెప్ 1 లో మనకి ఏమి ఇచ్చింటాడు సార్, గివెన్ కర్వ్ ఇచ్చింటాడు. కన్సిడర్ ద గివెన్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ అండ్ ఐడెంటిఫై ద ఆర్బిటరీ కాన్స్టాంట్. ఫస్ట్ ఏం చేయాలి సార్, కన్సిడర్ ద గివెన్ కర్వ్. కన్సిడర్ ద గివెన్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్. గివెన్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్. ఆ కర్వ్స్ ఈక్వేషన్ ని రాయాలి సార్. ఆ కర్వ్స్ ఈక్వేషన్ ని రాసిన తర్వాత, ఇచ్చిన ఈక్వేషన్ ని రాసుకున్న తర్వాత, ఒక ఈక్వేషన్ ఇచ్చింటాడు, దానికి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ కనుక్కోమని ఉంటాడు, అది రాసుకోవాలి. ఆ కర్వ్ రాసుకొని అందులో ఏమై ఆర్బిటరీ కాన్స్టాంట్ ఏంటనేది ఐడెంటిఫై చేయాలి సార్. ఐడెంటిఫై ఆర్బిటరీ కాన్స్టాంట్ సార్. ఆర్బిటరీ కాన్స్టాంట్, అందులో యాదృచ్ఛిక స్థిరాంకం ఏది అనేటువంటిది గమనించాలి సార్. ఆర్బిటరీ కాన్స్టాంట్ ఏంటో గమనించాలి. ఎస్ గమనించాను, రాసుకున్నాను. తర్వాత ఏం చేయాలి సార్, స్టెప్ 2 ఏం చేయాలంటే సార్, ఎలిమినేటింగ్ ద ఆర్బిటరీ కాన్స్టాంట్స్. ఒకవేళ ఆర్బిటరీ కాన్స్టాంట్ ఎలిమినేషన్ చేసి డిఫరెన్షియేషన్ చేయొచ్చు, లేదా డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు సార్, సాల్వ్ అని చెప్పేసి ఫైండ్ ఇట్లా ఇచ్చాడు సార్ క్వశ్చన్. ఎప్పుడైనా సరే ఇట్లా ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ గా ఫస్ట్ క్వశ్చన్స్, ఫైండ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ f of x, y, c is equal to 0, where c is the arbitrary constant. ఆర్బిటరీ కాన్స్టాంట్ ఒకటే ఉండొచ్చు, రెండు కూడా ఉండొచ్చు ఇక్కడ ఆర్బిటరీ కాన్స్టాంట్. అయితే స్టెప్ 2 లో ఏం చేయాలి సార్ అంటే, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కర్వ్. ఎందుకంటే y is equal to f of x, y ఆ రూపంలో ఉంది, y is equal to f of x, c. సో కాబట్టి డిఫరెన్షియేషన్ with respect to x on both sides, sir, and eliminating arbitrary constant, arbitrary constant ని ఎలిమినేషన్ చేయాలి సార్. ఆర్బిటరీ కాన్స్టాంట్ ఎలిమినేషన్ చేసినాక ఏం చేయాలి సార్ అంటే, స్టెప్ 3 రీప్లేస్ dy/dx is equal to, రీప్లేస్ మనం చెప్పినాం కదా సార్, ఆర్థోగోనల్ అంటే 90 degrees ఉండాలి. అంటే రీప్లేస్ dy/dx బై -dx/dy. సో ఎందుకు రాస్తున్నామో అర్థమైంది సార్, 90 degrees లో ఉంది కాబట్టి మనం రాయాల్సింది, దీని బదులు అది రాయాల్సింది. రాసి ఏం చేయాలి సార్, అండ్ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్, అండ్ దెన్ సాల్వ్ చేస్తే ఏమైతుంది సార్, సాల్వ్ చేస్తే వి గెట్ సొల్యూషన్, వి గెట్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ద గివెన్ కర్వ్ సార్. ఇది మనకు ఇలా నార్మల్ లో ఇస్తే సార్. మరి దాంట్లో ఇస్తే ఏం చేయాలి సార్, ఇంకో దాంట్లో ఇస్తాడు కదా, ఇంకో ఫార్మ్ 2 క్వశ్చన్ ఇలా ఉంటుంది సార్. ఫార్మ్ 2 క్వశ్చన్ ఏమని ఇచ్చింటాడు, ఫైండ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్, ఏమని ఇచ్చింటారు సార్ అంటే, r is equal to f of theta, అని ఇచ్చింటారు సార్. మనం ఏం చేయాలి సార్ అంటే, ఇక్కడ dr/dθ చేయాలి సార్. dr/dθ వేసిన తర్వాత ఫస్ట్ స్టెప్
స్టెప్ 1. ఆ తర్వాత రెండో స్టెప్ లో ఏం చేయాలి సార్ అంటే రీప్లేస్ dr by dθ by minus r square into dθ by dr సార్. ఇలా రాస్తే అయిపోతుంది. ఇది పోలార్ ఫామ్ లో ఉన్నటువంటి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్. ఇంతే సార్. తర్వాత సాల్వ్ వి గెట్ ద సొల్యూషన్. నోట్ రాయిస్తాను. వెరీ ఇంపార్టెంట్ సార్. వెరీ ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్ చేయకుండా మీకు నోట్ రాయిస్తాను, అది గమనించండి సార్. అన్ని ప్రాబ్లమ్స్ అయిపోతాయి సార్. సో ఒకవేళ పారామీటర్స్ లో ఇచ్చాడు అనుకోండి సార్, వెరీ ఇంపార్టెంట్ సార్. దిస్ పాయింట్స్ అన్ని ఇక్కడ కవర్ అవుతాయి సార్. చాలా వరకు అంటే ఎగ్జామినేషన్ లో చాలా వరకు మీరు ప్రాబ్లమ్స్ చేయకుండా ఆన్సర్స్ పెట్టే రకంగా మీకు సొల్యూషన్స్ ఇస్తున్నాం సార్. అది గమనించాల్సిందిగా చేస్తున్నాం సార్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి సార్, ఏదైనా సరే ఒకవేళ ఫస్ట్ పాయింట్ చూడండి సార్, వెరీ ఇంపార్టెంట్ దిస్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఇదేమవుతుంది సార్, ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ. ఈచ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఈచ్ రాద్దాం సార్. ఈచ్ అదర్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఈచ్ అదర్ ఒకదానికొకటి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అవుతాయి సార్. ఏంటివి సార్? ఫస్ట్ ఒకవేళ y mx రూపంలో ఇచ్చాడనుకోండి సార్, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఇస్ ద సర్కిల్ సార్. x² + y² = c² సార్. సర్కిల్ అవుతుంది సార్. అంటే మీకు ఏమవుతుంది సార్, లైన్ ఈక్వేషన్ కి ఏమవుతుంది సార్, లైన్ ఈక్వేషన్ కి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఏమైతుంది సార్, సర్కిల్ అవుతుంది సార్. రెండవ పాయింట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి సార్. ఒకవేళ మనకు హైపర్బోలా ఇచ్చాడు అనుకోండి సార్, ఒకవేళ మనకు హైపర్బోలా అనేటువంటిది ఇచ్చాడే అనుకోండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ గా క్వశ్చన్ ఏ రకంగా ఇవ్వచ్చు అంటే సార్, చూడండి సార్. నెక్స్ట్ అంటే అన్ని ఇంపార్టెంట్ సార్. ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేస్తే చాలు సార్, ప్రతి ఆన్సర్ కూడా మీకు సాల్వ్ అయిపోతుంది సార్. ఇక్కడ చూడండి సార్, ఒకవేళ x² + y² = cx అని వచ్చింది అనుకోండి సార్, x² + y² = cx అని వచ్చింటే ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఏ సి బదులు పేరు మారుతుంది సార్, అంతే. ఏదో పేరు ఇచ్చుకోండి, సి అని ఇచ్చుకున్న నష్టం ఏం లేదు. సో సేమ్ సార్, x² + y² = cy సార్. x² + y² = ay or cy, వేర్ a, c are ఆర్బిటరీ కాన్స్టాంట్ సార్. ఇంపార్టెంట్ సార్, వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రాబ్లం చేయకుండా ఆ రూపంలో వస్తే డైరెక్ట్ అది తీసుకోవచ్చు. అదే వస్తే ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ఇది అంటే ఇది రాయాలి. అలా రాసుకుంటే వెళ్ళిపోవడమే సార్. ఒకవేళ మీకు ఇచ్చినటువంటిది సార్, ఒకవేళ మీకు హైపర్బోలా ఇచ్చింటే సార్, అంటే xy = c అని ఇచ్చింటే, c గాని k గాని k² గాని ఎనీథింగ్ ఇస్తే, హైపర్బోలా ఇస్తే మీరు చేయాల్సింది సింపుల్ సార్. హైపర్బోలా ఇస్తే x² - y² = c సార్. CRA సార్. ఇది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ. అంటే ఇది హైపర్బోలా, అది ఏమైతుంది సార్, అదేమవుతుంది సార్, అది హైపర్బోలాని. xy = c. నెక్స్ట్ చూడండి సార్, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఎప్పుడైనా మనకు ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ఇట్లా వచ్చింది సార్, పారాబోలా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ y² = 4ax అనే పారాబోలా యొక్క ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి సార్. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఫైండ్ అవుట్ చేయమంటే సర్కిల్ ఈక్వేషనే రాయండి సార్. x² + y² మనం ఏమని రాస్తాం సార్, c² లేదా c, ఎనీథింగ్ ఒక కాన్స్టాంట్ అని రాస్తాం సార్. అయితే ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, y కి స్క్వేర్ వచ్చింది కదా సార్. ఇక్కడ అబ్జర్వేషన్ చేయాలి, y కి స్క్వేర్ వచ్చింది కదా సార్, by 2 అవుతుంది సార్. y కి ఏమవుతుంది సార్, y² కి ఏమొస్తుంది సార్, by 2 వస్తుంది సార్. సింపుల్. దీన్ని ఏమని చెప్తాం సార్, దీన్ని ఏమని చెప్తాం సార్, 2x² + y² = 2c లేదా c1 మీరు ఇలా మెన్షన్ చేయొచ్చు సార్. లేకపోతే y² అని వచ్చింది కదా, y² సింగిల్ గా ఉండాలి, x² కి మాత్రం 2 మల్టిప్లై అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. మరి అట్లా కాదు సార్, ఒకవేళ ఎగ్జామినర్ ఇలా ఇచ్చాడు క్వశ్చన్, ఏమని x² = 4ay అని ఇచ్చాడు సార్. మరి వాట్ ఈస్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అని అన్నాడు.
లేకపోతే దాన్ని అడిగి ఇది అడిగాడు. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ సింగిల్ గా ఉంది కాబట్టి సింగిల్ గా ఉన్నదాన్ని సింగిల్ గా ఉంచండి. సర్కిల్ లో వై స్క్వేర్ కి 2 మల్టిప్లై చేయండి సార్. 2 ఇంటూ వై స్క్వేర్ ఈక్వల్ టు C1. ఇది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ. దీనికి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఇది సార్. మీకు ఇలాంటి ఫార్మ్స్ వస్తే టకా టకా మీరు ఆన్సర్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే సార్. ఇంకా నెక్స్ట్ చూడండి సార్, ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ గా x to the power of 4/3 plus y to the power of 4/3 is equal to a to the power of 4/3 అని ఇచ్చాడు అనుకోండి సార్. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ 4/3 లో మనకేమవుతుంది సార్, సగం 4/3 లో సగం ఏంటి సార్, 2/3. 2/3 అంటే హాఫ్ చేయండి సార్. హాఫ్ చేస్తే ఎంత, ఎక్స్ పవర్ 2/3 ప్లస్ ఉన్నది మైనస్ చేయండి సార్. మైనస్ వై పవర్ 2/3 ఈజ్ ఈక్వల్ టు సి పవర్ 2/3 సార్. దానికి ఇది అవుతుంది, దీనికి అది అవుతుంది సార్, ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ. నెక్స్ట్ ఇక చూడండి సార్, నెక్స్ట్ ఇక చూడండి. లేదు సార్, క్వశ్చన్ ఇట్లా ఇచ్చాడు, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4/3 ప్లస్ మైనస్ ఇచ్చాడు అనుకుందాం సార్. మైనస్ ఇచ్చాడు అనుకుందాం. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4/3 మైనస్ వై టు ది పవర్ ఆఫ్ 4/3 ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ 4/3 అని అన్నాడు సార్. మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్ సార్. హాఫ్ ఉంటే దీంట్లో హాఫ్ సార్. 4/3 లో హాఫ్ ఎంత సార్, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2/3 ప్లస్ వై టు ది పవర్ ఆఫ్ 2/3 ఈజ్ ఈక్వల్ టు సి టు ది పవర్ ఆఫ్ 2/3 సార్. లేదు సార్, ఒకవేళ ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అడిగాడు అనుకుందాం సార్. ఎగ్జామినర్ ఇలా అడిగాడు అనుకుందాం, అది అవుతే ఇది, ఇది అవుతే అది సార్. మైనస్ ప్లస్ వచ్చింది సార్. ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం సార్, ప్లస్ కి మైనస్, మైనస్ కి ప్లస్. సరిపోయింది కదా సార్. ఇంకేం ఎనీ ప్రాబ్లం సార్, దెర్ ఈస్ నో ప్రాబ్లం. ఇది ఉంటే అది తీసుకోవచ్చు, అది ఉంటే ఇది తీసుకోవచ్చు. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ సార్. ఇది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ. నెక్స్ట్ అలా కాకుండా మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు అనుకుందాం సార్. ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ఏ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి ఎక్స్ స్క్వేర్ అని ఇచ్చాడు అనుకోండి సార్. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ సింపుల్ సర్కిల్ ఈక్వేషన్ రాయండి సార్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు సి అని రాయండి సార్. అయిపోయింది సార్. ఇంతకు మించి ఎగ్జామినేషన్ లో ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఏం పడవు సార్. ఒకవేళ పడినా మీరు సాల్వ్ చేస్తారు సార్. దాంట్లో అయితే నో డౌట్ సార్. దాంట్లో అయితే నో డౌట్. కావలిస్తే మీకు ఇప్పుడు కొన్ని చూపిస్తాను చూడండి సార్. ఈజ్ ఇట్ క్లియర్ సార్? వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి సార్. ఇలా ఉన్నాయంటే డైరెక్ట్ ఆన్సర్ క్లిక్ చేస్తారు సార్. మీరు ప్రాబ్లం చేయకుండా ఆన్సర్ ని క్లిక్ చేయొచ్చు. అది ఇస్తే ఇది, ఇది ఇస్తే అది సార్. ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా మీకు చెప్పాను సార్. ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా మీకు చెప్పాను. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. దీని మీద ఐఐటి జామ్ లో కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ పడుతుంది సార్. కొన్ని క్వశ్చన్స్ చూద్దాం సార్. కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఐఐటి జామ్ లోనే అడిగినటువంటి క్వశ్చన్స్ చూద్దాం సార్. వేరే కూడా ఏం అవసరం లేదు. సిపిగెట్ లో కూడా అడిగాడు మనకు, దాంట్లో నో డౌట్. దాంట్లో నో డౌట్. ఇక్కడ చూడండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ గా మనకు ఎగ్జామినర్ ఒకవేళ క్వశ్చన్ ని ఎలా ఇచ్చింది అనుకుందాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ గా ఎగ్జామినర్ క్వశ్చన్ ఇలా ఇచ్చాడు అనుకుందాం సార్. ఐఐటి జామ్ లో ఎక్కడ అడిగాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2018 లో అడిగాడు సార్. మీరు ఆన్సర్ క్లిక్ చేస్తారు, బట్ నేను ఆన్సర్ కూడా చూపిస్తాను ఎలా వస్తుందో. చూడండి సార్, 2018 ఐఐటి జామ్ సార్. ఐఐటి జామ్ ఎగ్జామినేషన్ లో అడిగాడు సార్. ఏమని అడిగాడంటే ఇన్ ఆర్ స్క్వేర్ the family of చూడండి సార్ ఎంత మంచి క్వశ్చన్. the family of trajectories orthogonal of curves of required orthogonal trajectory ఇలా అడగలేదు సార్. 1 minute సార్, నేను రఫ్ చేస్తాను. the family of trajectories orthogonal to the అన్నాడు సార్. నేను వేరే క్వశ్చన్ రాసినట్టు. ఆర్థోగోనల్ to the family of asteroid sir. asteroid
x power 2/3 plus y power 2/3 is equal to a to the power of 2/3. రేడియస్ ఆఫ్ కర్వేచర్ కూడా కనుక్కోమని అంటారు సార్. ఈ ఆస్ట్రాయిడ్ కు మనకు అక్కడ వస్తాయి క్వశ్చన్స్. ఈజ్ గివెన్ బై ఆప్షన్ ఏ సార్. ఆప్షన్ ఏ x to the power of 4/3 plus y to the power of 4/3 is equal to c to the power of 4/3. Option B sir. Option B x to the power of 4/3 minus y to the power of 4/3 is equal to c power 4/3. Option C sir. X to the power of 5/3 minus y to the power of 5/3 is equal to c power 5/3 sir. Option D sir. X to the power of 2/3 minus y to the power of 2/3 is equal to c power 2/3 sir. IIT జామ్ క్వశ్చన్ సార్. మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆన్సర్ పెడతారు సార్. మనకి ఏమి ఇచ్చారు సార్ ఇక్కడ? x పవర్ 2/3 ప్లస్ y పవర్ 2/3. x పవర్ 2/3 ప్లస్ y పవర్ 2/3. ప్లస్ వచ్చిందంటే మైనస్, 2/3 వచ్చిందంటే 2 వచ్చిందంటే డబుల్ అవుతుంది, 4 వస్తే సగం అవుతుంది సార్. సింపుల్ అంతే. అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది సార్? ఆన్సర్ ఏమైతుంది సార్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో? x to the power of 2/3 plus y to the power of 2/3 is equal to a power 2/3 అయితే if and only x to the power of 4/3 minus y to the power of 4/3 is equal to c power 4/3. ఇది ఫస్ట్. ఒకవేళ అలా కాకుండా x to the power of 2/3 minus y to the power of 2/3 is equal to a power 2/3 అని ఇస్తే if and only if ఏమవుతుంది సార్? x to the power of 4/3 plus y to the power of 4/3 is equal to c power 4/3. సో మనకి ఈ ఫామ్ లో ఉంది, ఫస్ట్ ఫామ్ లో. రైట్ ఆన్సర్ ఏమవుతుంది సార్? ఆప్షన్ బి ఇస్ ద టిక్ మార్క్. చూడండి సార్, ప్రాబ్లం చేద్దాం సార్. మీరు అలా కాదు, మాకు ప్రాబ్లం చేయండి సార్. ఎస్, ప్రాబ్లం చేద్దాం. మనకి ఇచ్చింది ఏంటి సార్ ఇక్కడ? గివెన్ x to the power of 2/3 plus y to the power of ఏమని ఇచ్చారు సార్? ఇక్కడ చూద్దాం సార్. ఇచ్చినటువంటి ప్రాబ్లం చేద్దాం సార్. x to the power of 2/3 plus y to the power of 2/3 is equal to a power 2/3. ఎస్, ఇచ్చింది రాసుకున్నాను. వేర్ a is the arbitrary constant. నేను ఆర్బిటరీ కాన్స్టాంట్ ఏంటో తెలుసుకున్నాను. a is arbitrary constant. yes, arbitrary constant. మరి ఆర్బిటరీ కాన్స్టాంట్ కాబట్టి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x దృష్ట్యా ఏమన్నా సార్? డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్. చేస్తే ఏమవుతుంది సార్? 2/3 into x to the power of 2/3 minus 1 plus 2/3 into y to the power of 2/3 minus 1 dy by dx is equal to 0. ఇక 2/3 క్యాన్సల్ సార్. మిగిలింది ఎంత సార్? x to the power of minus 1/3 plus y to the power of minus 1/3 into dy by dx. ఎస్, ఆర్బిటరీ కాన్స్టాంట్ ఎలిమినేషన్ అయిందా సార్? ఎలిమినేషన్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి సార్? రీప్లేస్ dy by dx by మైనస్ dx by dy. ఎందుకు రాస్తున్నామో పైన చూపించాను సార్ మీకు. సో చేస్తే మనకి ఇక్కడ చూడండి సార్ ఏమొస్తుంది. చేస్తే మనకు x to the power of minus 1/3 minus dx by dy into y to the power of minus 1/3 is equal to 0 సార్. is equal to 0. సో క్రాస్ ప్రొడక్ట్ చేస్తే ఏమవుతుంది సార్? y power 1/3 into dy minus x to the power of 1/3 into dx is equal to 0. వేరియబుల్ సెపరబుల్ కి మారిపోయింది సార్. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్. సో y to the power of 1/3 plus 1/3 plus 1 minus x to the power of 1/3 plus 1/3 plus 1 is equal to c సార్. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఏమైతే సార్? y to the power of 4/3 minus x to the power of 4/3 is equal to 4/3 into c సార్. మైనస్ కామన్ తీయండి సార్. కామన్ తీసి రాయండి సార్. x to the power of 4/3 minus y to the power of 4/3 is equal to minus 4/3 into c sir. It is nothing but c to the power of 4/3 అని రాసుకోండి సార్. Since minus 4/3 is into c constant and c to the power of 4/3 అని రాసుకుంటున్నాం సార్ కాన్స్టాంట్ అని. సో it is nothing but ఎట్లా ఉంది సార్? x to the power of 4/3 minus y to the power of 4/3. వచ్చిందా సార్ ఆన్సర్? ఆన్సర్ వచ్చిందా సార్? ఇది ఇస్తేనేమో అది అవుతుంది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ, అది ఇస్తే ఇది అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఇది ఐఐటి జామ్ 2018 ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్ సార్. ఐఐటి జామ్ 2018 ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్ సార్.
ఇంకొకసారి 2019 ఎగ్జామినేషన్ లో అడిగాడు సార్ మనకు ఒక క్వశ్చన్ అడిగాడు. ఐఐటి జామ్ 2019 ఎగ్జామినేషన్ లో అడిగాడు. చూడండి సార్, ఐఐటి జామ్ 2019 ఎగ్జామినేషన్ లో అడిగాడు సార్. 2019 ఏమని అడిగాడంటే చూడండి సార్, ఇన్ క్వశ్చన్ లెట్ ఎస్ అనేటువంటిది బి ద ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్. అదంతా స్టోరీ మొత్తం పెట్టకుండా ఏం పెడుతున్నా సార్, సింపుల్ గా అంటే రాద్దాము. ఓకే, రాద్దాం సార్. ఎస్ బి ద ఫ్యామిలీ ఆఫ్ ఓటీ అని రాస్తున్నాను సార్. ఓటీ అంటే ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్. ద ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్. కర్వ్స్ ఏమి ఇచ్చారు సార్ అంటే 2x² + y² = k సార్. ఫర్ k is the belongs to రియల్ నెంబర్ అని అన్నాడు సార్. రియల్ నెంబర్ అన్నాడు అని ఏమంటున్నాడు, అండ్ k greater than 0. k కూడా 0 కన్నా ఎక్కువ. ఇక్కడ ఏమన్నాడు సార్ అంటే ఒకవేళ c is the belongs to the s, c belongs to s and c passes through the point 1, 2 అయితే then c is also passes through అని చెప్పి అడిగాడు సార్. passes through. ఇది ఐఐటి జామ్ సార్. ఆప్షన్ ఏ పాయింట్స్ ఇచ్చారు సార్. 4, -√2 ఆప్షన్ బి సార్. 2, -4 ఆప్షన్ సి సార్. 2, 2 × √2 ఆప్షన్ డి సార్. 4, 2 × √2 అని ఇచ్చారు సార్. 2019 ఐఐటి జామ్ క్వశ్చన్ సార్. మీకు క్వశ్చన్ అర్థమైందని అనుకుంటున్నాను సార్. క్వశ్చన్ అర్థమైతే సరిపోతుంది సార్. క్వశ్చన్ అర్థమైతే సరిపోతుంది సార్. ఇక్కడ ఏమన్నాడు సార్, ఎస్ అనేటువంటిది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ద గివెన్ కర్వ్. ఇక్కడ ఏమన్నాడు, సి అనేటువంటిది కూడా మనకు ఒకవేళ సి అనేటువంటిది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అయితే, అంటే ఆ కర్వ్ యొక్క ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అయితే, ఒకవేళ 1, 2 అనే పాయింట్ గుండా పోతే ఇంకే పాయింట్ గుండా పోతుంది అని అన్నాడు సార్. ఇంకే పాయింట్ గుండా పోతుంది అని చెప్పి అడిగాడు సార్. చాలా సింపుల్, చాలా ఈజీ క్వశ్చన్ సార్. చాలా ఈజీ క్వశ్చన్. మరి ఏ పాయింట్ గుండా పోతుంది ఒకవేళ అని అంటే మనం ఏం చేయాలి సార్, ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఫైండ్ అవుట్ చేయాలి. పెద్ద ప్రాసెస్. ఇక్కడ ఏముంది సార్ మనకు 2x² + y² = k. దీనికి సంబంధించినటువంటి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ సార్ ఓటీ. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. నేను ఇంతకుముందే చెప్పాను సార్, ట్రిక్స్ చెప్పాను. x కు స్క్వేర్ కి సింగిల్ గా y² సింగిల్ గా ఉంది, అంటే y² సింగిల్ గా ఉన్నది ఉంచాలి 4ax. చూడండి సార్, పైన రాశాను చూడండి సార్. 2x² + y, 2x² + y² c, y² = 4ax పారాబోలా. దానికి ఇది అవుతుంది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ. అందుకే వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నాను సార్. సింపుల్ గా మనం ప్రాబ్లమ్స్ చేయకుండా, ఒకవేళ నువ్వు నార్మల్ గా ఏం చేయాలి, దానికి ఆ ఆన్సర్ కనుక్కోండి. ఇది వస్తుంది y² = 4ax. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి సార్, అది దేని గుండా పోతుందంట, y² = 4ax దేని గుండా పోతుందంట, 4ax అనేటువంటిది ఈజ్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఏంటి సార్, 1, 2. 1, 2 అంటే ఏంటి సార్, ఇక్కడ రాస్తాను సార్. ఈ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అంటే దేని గుండా పోతుందంట, 1, 2 గుండా పోతుంది. అంటే y² = 4ax అనేటువంటిది దేని గుండా పోతుంది సార్, x, y = 1, 2 గుండా పోతుంది. అంటే సబ్స్టిట్యూషన్ చేయండి సార్, ఏ వాల్యూ వస్తుంది మనకు. సో x = 2 అంటే 2² = 4a. సో ఇక్కడ 4, 4 క్యాన్సిల్ అవుతాయి. a = ఎంత అవుతుంది సార్, 1 అవుతుంది. a = 1 అవుతుందంటే మన ఆన్సర్ ఏమవుతుంది సార్, y² = 4x. y² = 4x ని సాటిస్ఫై చేసేటువంటి కింద పాయింట్ ఏంటి, మళ్ళీ ఇంకా దేని గుండా పోతుంది అని అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ y² = 4x రాస్తున్నాను సార్. అవుతుందా లేదా చెక్ చేస్తున్నాను సార్. y² అంటే -√2² = 4 × 4 అవుతుందా సార్, which is not possible. So option A is the wrong option. Option B చూడండి సార్, y² = 4x సాటిస్ఫై అవుతుందా లేదా చెక్ చేస్తున్నాను చూడండి సార్. y² అంటే -4² వెరీ గుడ్ సార్, = 4 × 2 సార్.
ఇట్ ఈస్ 16 ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుందా సార్? నాట్ పాసిబుల్ సార్, రాంగ్ ఆప్షన్. ఇక్కడ చూడండి సార్, వై స్క్వేర్ ఈక్వల్ టు 4x. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే వై స్క్వేర్ అంటే 2 ఇంటూ రూట్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ అంటే ఏంటి సార్? 2 ఇంటూ రూట్ 2 2 స్క్వేర్. సో ఇక్కడ ఏమవుతుంది సార్ మనకు? ఇక్కడ ఏమవుతుంది సార్? ఆన్సర్ వస్తుందా సార్? ఎనీ మిస్టేక్స్ సార్? వి గెట్ ద ఎనీ మిస్టేక్? ఏమైనా మిస్టేక్ చేసామా? ఒకసారి అబ్జర్వేషన్ చేయండి సార్. ఎనీ మిస్టేక్? ఏదో మిస్టేక్ చేసినట్లున్నాం చూడండి సార్. ఏదైనా మిస్టేక్ చేసినట్లున్నాం సార్ మనం. ఎనీ మిస్టేక్స్ సార్? 4 into 2 సార్ అక్కడ. ఏమవుతుంది సార్? ఏది సార్? y square సి ఆప్షన్ 4x స్క్వేర్ సార్. అవును సార్, వై స్క్వేర్ ఈక్వల్ టు మనకు వై స్క్వేర్ ఏముంది సార్? 2 ఇంటూ 4 రూట్ 2 హోల్ స్క్వేర్ చేస్తే 4 ఇంటూ 2 8 4 అవుతుంది into సార్. 2 అవుతుంది సార్. మళ్ళీ ప్రాబ్లం వస్తుంది కదా సార్, మనకి ప్రాబ్లం వస్తుంది మనకి. మరి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే సార్, సో అది ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే వై స్క్వేర్ ఈక్వల్ టు 4x సార్. అబ్జర్వేషన్ చేయండి సార్, వై స్క్వేర్ అంటే ఏంటి సార్? 2 ఇంటూ రూట్ 2 హోల్ స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ అంటే ఏమవుతుంది సార్ మనకి? ఇక్కడ 4 స్క్వేర్. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఏమవుతుంది? ఇది 4 ఇంటూ 2 ఇది 16 అవుతుంది. బోత్ ఆర్ నాట్ ఈక్వల్, రాంగ్ ఆప్షన్. సో ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మరి ఇక్కడ ఎనీ ప్రాబ్లమ్ సార్? వై స్క్వేర్ ఈక్వల్ టు అన్ని సాటిస్ఫై కాకపోతే ప్రాబ్లం వస్తుంది. మరి మనం ఏమైనా ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడంలో మిస్టేక్ చేసామా సార్? సి సార్. ఎనీ మిస్టేక్స్ సార్? కరెక్ట్ సార్. ఈ ఆప్షన్ సార్. సార్. y sir. square is the 2 root 2 whole square sir. It is the 4x. Very 4 good into sir. 2. 4 into 2 sir. సరిపోయింది కదా సార్? వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, నైస్ నైస్. ఇట్ ఈస్ ద 4 into 2 8 సార్. 8 is equal to 8. సరిపోయింది కదా సార్? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఇలా మీరు క్యాలిక్యులేషన్ చేయాలి. కానీ మీరు నార్మల్ ప్రాసెస్ ప్రకారం మనకి ఇచ్చింది ఏంటి సార్? మామూలుగా మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి సార్? 2x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు కే అని ఇచ్చారు సార్. ఇప్పుడు చూద్దాం సార్, మనం డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాం సార్. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఆన్ బోత్ సైడ్ చేద్దాం సార్. బోత్ సైడ్ చేస్తే 2 ఇంటూ 2x ప్లస్ 2y ఇంటూ డివై బై డిఎక్స్. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టాంట్ 0 సార్. ఇక్కడ చూడండి సార్, 1 2 1 2 క్యాన్సల్ సార్. 2x ఇంటూ డి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా అప్పుడే చేయొద్దు కదా సార్, ఏం చేయాలి సార్? రీప్లేస్ dy by dx by మైనస్ dx by dy రాయాలి సార్. రాసిన తర్వాత సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది సార్? 2x మైనస్ y ఇంటూ dx by dy ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి సార్, 1 by 2 by y ఇంటూ dx dy మైనస్ 1 by x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు 0. వేరియబుల్ సెపరబుల్ కి మారుతుంది సార్. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ సార్, it is the 2 into log y minus log x is equal to log c అనుకోండి సార్. అవతలకి పంపియండి సార్. it is the log y square is equal to log c plus log x సార్. it is nothing but log y square is equal to log cx అవుతుంది సార్. సో y square is equal to cx ఫామ్ వచ్చింది సార్. ఇది దేని పాయింట్ గుండా పోతుంది అంటే సార్, మళ్ళీ ఇది దేని గుండా పోతుంది అంటే ఇది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ. ఇది దేని గుండా పోతుంది సార్? ఇచ్చింది 1, 2 అంటే x, y ఈజ్ ఈక్వల్ టు 1, 2 సబ్స్టిట్యూషన్ చేయండి సార్. సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది సార్? ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు cx అంటే c ఇంటూ 1. ఫైనల్లీ c ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్? 4 అవుతుంది. ఫైనల్లీ c ఈజ్ ఈక్వల్ టు 4 సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు ఆన్సర్ ఏమవుతుంది సార్? y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x అవుతుంది సార్. ఈ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x అనేది కింది ఆప్షన్లలో ఏ పాయింట్ గుండా పాసింగ్ పోతుంది అని అడుగుతున్నాడు సార్. ఇది ప్రాసెస్ సార్, నార్మల్ ప్రాసెస్. అదే నేను ఇంత ప్రాసెస్ అంతా ఎగరగొట్టినా సార్. ఎలా? నాకు జస్ట్ ఇక్కడ నాకు తెలిసిపోతే, ఇట్లా ఈ ట్రిక్స్ తెలిస్తే, ఇట్లా ఉంటే ఇలా తీసుకోవాలని తెలిస్తే మనకు టైం సేవ్ అవుతుంది సార్ ఎగ్జామినేషన్ లో. మనకి ఇక్కడ ఇచ్చే పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో టెస్ట్ ఏమడుగుతారు సార్? ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అంటారు సార్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు సార్ మనం ఆన్సర్ ని. లెక్క చేయాల్సిన అవసరం లేదు, కొద్దిగా గుర్తు పెట్టుకుంటే. ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఈజ్ ఇట్ క్లియరా సార్? 2019 ఐఐటి జామ్ క్వశ్చన్. 2006 లో కూడా ఐఐటి జామ్ లో క్వశ్చన్ వచ్చింది సార్. 2006 లో ఏమని వచ్చిందో చూడండి సార్. 2006 లో క్వశ్చన్ వచ్చింది. 2006 ఐఐటి జామ్ ఎగ్జామినేషన్ లో అడిగారు సార్ దిస్ క్వశ్చన్.
ఏమని అడిగాడు? ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ. ఇవే జేఎల్ డిఎల్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో అడుగుతారు సార్. ఆఫ్ ద కర్వ్స్ ఏమన్నాడు సార్? వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 3x³ ప్లస్ ఎక్స్ ప్లస్ సి ఆర్ అని చెప్పేసి ఆప్షన్స్ ఇట్లా ఇచ్చారు సార్. 2 ఇంటూ tan ఇన్వర్స్ 3x ప్లస్ 3 ln అంటే లాగు సార్, లాగు y ఈజ్ ఈక్వల్ టు k సార్. ఆప్షన్ బి సార్, 3 ఇంటూ tan ఇన్వర్స్ 3x ప్లస్ 2 ఇంటూ లాగు y సార్ ఈజ్ ఈక్వల్ టు k సార్. ఆప్షన్ సి సార్, 3 ఇంటూ tan ఇన్వర్స్ 3x minus 2 log y sir, 2 log y is equal to k sir. Option D sir, option D, 3 into log x minus 2 into tan inverse 3y is equal to k sir. ఇలా అడిగాడు సార్ ఐఐటి జామ్ 2016. క్వశ్చన్ ఏంటి సార్? y square is equal to 3x³ plus x plus c అని అన్నాడు సార్. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x on both sides. Set చేస్తే ఏమైతుంది సార్? 2y into, వెరీ గుడ్ సార్, dy by dx is equal to 9x² plus 1 అని వస్తుంది సార్. కాన్స్టాంట్ కి 0. ఇప్పుడు రీప్లేస్ dy by dx is equal to minus dx by dy. సబ్స్టిట్యూషన్ చేయండి సార్. మైనస్ dx by dy రాస్తే మైనస్ 2y into dx by dy is equal to 9x² plus 1 అని వస్తుంది సార్. సో ఇక్కడ మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 9x² plus 1 ఇవతలకి తీసుకొస్తే ఏమైంది సార్? 2/9x² plus 1 into dx plus 1/y into dy is equal to 0 వస్తుంది సార్. 0 వస్తుంది. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేయడమే సార్. వేరియబుల్ సెపరబుల్ ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ బోత్ సైడ్. కానీ ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయడానికి రాదు సార్. 9x² ని కింద డినామినేటర్ డెరివేట్ చేస్తే 18x రావాలి సార్. న్యూమరేటర్ లో వస్తుందా? రావట్లే. కానీ నేను సింపుల్ గా ఇలా మారుస్తున్నాను చూడండి సార్. 2 అవుట్ సైడ్ ఇంటిగ్రేషన్ 1/3x హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రేషన్ 1/y dy ఈజ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సినో ఏదో రాసుకున్నాం సార్, సి అని రాద్దాం. ఇక్కడ చూడండి సార్, ఇది ఏమో ఎట్లా ఉంది సార్? ఇంటిగ్రేషన్ 1/1 ఎట్లా ఉంది సార్? a² ప్లస్ x² ఫామ్ లో ఉంది సార్. మనకి a² ప్లస్ x² ఫామ్ లో ఉంది సార్. a² ప్లస్ x² ఇంటూ dx ఏమని రాస్తాం సార్? 1/a ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x by a అని రాస్తాం సార్. tan ఇన్వర్స్ ఆఫ్ x by a సార్. అకార్డింగ్ టు ద ఫార్ములా 2 ఇంటూ 1/3 ఇంటూ tan ఇన్వర్స్ 3x ప్లస్ log y ప్లస్ log y ఈజ్ ఈక్వల్ టు సి అని రాస్తాం సార్. log y ఈజ్ ఈక్వల్ టు 3. సో 3 తోనే మల్టిప్లై చేస్తే 2 ఇంటూ tan ఇన్వర్స్ 3x ప్లస్ 3 log y ఈజ్ ఈక్వల్ టు C1. 3c కాస్త C1 సార్. ఎక్కడ ఉంది సార్ ఆ మోడల్లో ఆప్షన్? ఎక్కడ ఉంది సార్ ఆ మోడల్లో? ఎక్కడ ఆప్షన్ ఉంది సార్? 3 ఇంటూ log y సార్. సో 3 ఇంటూ log y ఎక్కడ ఉంది సార్? మనకు ఆప్షన్ ఏ లో ఉంది సార్. అబ్జర్వేషన్ ద ఆప్షన్ ఏ సార్. CK both are equal sir. C1 or K1 sir. Screen is visible sir. Screen is visible. So is it clear sir? This is the question 2016 examination లో అడిగారు సార్. ఐఐటి జామ్ 2016 examination లో అడిగినటువంటి క్వశ్చన్ సార్. చాలా సింపుల్, చాలా క్వశ్చన్ సార్. ఒకసారి ఎగ్జామినేషన్ లో ఇలా అడిగాడు సార్. ఐఐటి జామ్ లో సిపి గెట్ జేఎల్ డిఎల్ ఎగ్జామినేషన్, జేఎల్ డిఎల్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో ఇట్లా అడిగాడు సార్. ఫైండ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ, ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్, ఇలా అడిగారు సార్. ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ x² ప్లస్
y square plus 2gx plus c is equal to 0, where g is the parameter. వాడే ఇచ్చాడు సార్ క్వశ్చన్ లో, where g is a parameter అని అన్నాడు సార్. పారామీటర్ ఏంటో చెప్పాడు. ఆప్షన్ ఏ ఇలా ఇచ్చారు సార్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ డివై మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 సార్. ఆప్షన్ బి సార్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ డివై మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 సార్. ఆప్షన్ సి సార్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ డివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 సార్. ఆప్షన్ డి సార్, నన్ అని అన్నాడు సార్. ఆప్షన్ డి నన్. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇచ్చింది ఏంటి సార్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు సార్. ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫోకీ ఆన్ ఎక్స్ యాక్సిస్ అన్నాడు, ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ సార్. ఎక్స్ యాక్సిస్ సంబంధించి 2gx ఉంటే మైనస్ 2gy వస్తుంది సార్, అంతే. సరే, ఎనీవే మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం సార్. డిఫరెన్షియేషన్ ప్రాసెస్ చేస్తున్నాం సార్. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకేమవుతుంది సార్, 2x ప్లస్ 2y చెప్పండి సార్, dy బై dx ప్లస్ 2g ఈజ్ ఈక్వల్ టు 0 సార్. 2 క్యాన్సల్ సార్. సో g ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు సార్, ఇక్కడ నుంచి మనం g ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు సార్, మైనస్ ఎక్స్ మైనస్ వై ఇంటూ డివై బై డిఎక్స్ అని రాయొచ్చు సార్. ఇది ఈక్వేషన్ 1 సార్. ఇది ఈక్వేషన్ 2 సార్. eliminating g from equation 1 and 2 sorry, eliminating g from equation 1 and 2 సార్. 1 and 2 నుంచి g ని ఎలిమినేషన్ చేస్తున్నాను, ఎందుకంటే g is the parameter అన్నాడు సార్. పారామీటర్ ని ఎలిమినేషన్ చేయాలి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ మైనస్ ఎక్స్ మైనస్ వై ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేద్దాం సార్ అంటే, మనకి ఇప్పుడు రాయండి సార్. ఇప్పుడు ఏం రాయొచ్చు సార్, సింపుల్ గా రీప్లేస్ డివై బై డిఎక్స్ బదులు ఏం రాయాలి సార్, మైనస్ డిఎక్స్ బై డివై రాయాలి సార్. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ కాబట్టి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ మైనస్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ డిఎక్స్ బై డివై సార్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని సింపుల్ గా సాల్వ్ చేయడమే సార్. ఇది ఎట్లా వచ్చింది సార్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ ఇంటూ డివై ప్లస్ వై డిఎక్స్ ప్లస్ సి డివై ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈ ఫామ్ లో వచ్చేసింది సార్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏముంది సార్, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఎక్స్ సారీ సార్, ఇదేమవుతుంది సార్, తీసేస్తే మనకి ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి ఇంటూ డివై ప్లస్ వై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 అని రాయాలి సార్. ఇది మనకు హోమోజీనియస్ కాదు సార్, ఎగ్జాక్ట్ కూడా కాదు సార్. ఎండిఎక్స్ ప్లస్ ఎండివై తన కంపారిజన్ చేయండి సార్. ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈజ్ ఈక్వల్ టు 0 తన కంపారిజన్ చేస్తే ఎం ఏమైతుంది సార్, సో డో ఎం బై డో వై సార్. ఎం అంటే డిఎక్స్ కోఎఫిషియంట్ సార్, 1 అవుతుంది. డో ఎం బై డో ఎన్ బై డో ఎక్స్ సార్, ఇట్ ఈస్ ద మైనస్ 2x సార్. డివై కోఎఫిషియంట్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్ సార్. బోత్ ఆర్ నాట్ ఈక్వల్. సో మనకేమన్నా యూజ్ అవుతుందా సార్ అంటే దెర్ ఈస్ నో యూజ్ సార్. మరి ఎగ్జాక్ట్ కావట్లేదు, హోమోజీనియస్ కావట్లేదు, ఇంకా దేంట్లోనైనా వస్తుందా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అని అంటే మనము దీన్ని ఏదైనా సాల్వ్ చేస్తే కానీ చేయలేము సార్. ఈజీ క్లియర్ సార్. సో ఇలా మనం ప్రాబ్లమ్ని దీన్ని సాల్వ్ చేయాలి సార్. ఎగ్జాక్ట్ కాదు, హోమోజీనియస్ కాదు, ఇచ్చిన ఫార్మ్స్ లో లేదు. సో మనకు లీనియర్ లో ఏమైనా కన్వర్ట్ చేయడానికి వస్తుందా అంటే మనం చెక్ చేసుకోవాలి సార్. లీనియర్ లో ఏమైనా కన్వర్ట్ చేయడానికి వస్తుందా అంటే మనం ఏమైనా రాయొచ్చు సార్, ఇక్కడ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి ఇంటూ దీని కోఆప్షెంట్ ఎంత సార్, డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 సార్. సో మనకేమొచ్చింది సార్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే, ఎనీథింగ్ సార్, ఎనీ ఐడియా సార్, క్వశ్చన్ సాల్వ్ చేయడంలో ఏమైనా ఐడియా వస్తుందా సార్? ఏమైనా థింక్ వస్తుందా సార్? ఈ ప్రాబ్లం ఒకసారి మీరు చూడండి సార్.
ఆన్సర్ ఏమైతుందంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది సార్. ఒకసారి మీరు ఈ ప్రాబ్లం చూడండి. రాకపోతే మళ్ళీ నేను నెక్స్ట్ క్లాస్‌లో ఒకసారి చెప్తాను. ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోవద్దు సార్. టైం వేస్ట్ చేసుకోవద్దు. నాకు ఐడియా రావట్లేదు ఇక్కడ. రైట్. చూద్దాం సార్. నెక్స్ట్ దాంట్లో చూద్దాం. డోంట్ వరీ. చూడండి సార్, ప్రీవియస్ ఎగ్జామినేషన్‌లో ఒకసారి క్వెషన్ ఇలా అడిగాడు సార్. 2015 ఐఐటీ జామ్‌లో అడిగాడు సార్. 2015 ఐఐటీ జామ్. జామ్ 2015 సార్. ఆ క్వెషన్ ఒకసారి చూద్దాం సార్. ఫైండ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఓటీ ఆఫ్, సింపుల్ ఇలా అడిగాడు సార్. y is equal to c1x cube is ఆప్షన్స్ సార్, సింపుల్ ఆప్షన్స్. 2x square plus 3y square equal to c2. ఆప్షన్ బి సార్ 3x square plus y square equal to c2. ఆప్షన్ సి సార్ 3x square plus y square 2y square equal to c2. ఆప్షన్ డి సార్ x square plus 3y square is equal to c2. ఇలా వచ్చినాయి సార్. ఇలా వచ్చింది సార్ ఆప్షన్స్. ఇచ్చిన క్వశ్చన్ ఏంటి సార్? y is equal to c1x cube. సో c1 ఎలిమినేషన్ చేయాలి కాబట్టి నేనేం రాస్తున్నాను సార్? సింపుల్ గా ఎలిమినేషన్ అయ్యేటట్లు y by x cube is equal to c1 అని రాసుకొని డిఫరెన్షియేషన్ చేస్తే c1 ఎలిమినేషన్ అవుతుంది. సో కాబట్టి నేను అలా చూసుకుంటున్నాను సార్. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్ సార్. x ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది సార్? ఇక్కడ చెప్పండి సార్. x ఆన్ బోత్ సైడ్ చేస్తే u by v ఫార్ములా సార్. x క్యూబ్ ని వదిలేస్తాం. y ని చేస్తే మనకి ఏమవుతుంది సార్? dy by dx మైనస్ y ని వదిలేయండి సార్. y ని వదిలేసి x క్యూబ్ ని చేస్తే ఏమవుతుంది సార్? 3x square divided by x cube whole square is equal to 0. So if and only if x cube into dy by dx minus 3x square y is equal to 0 అవుతుంది సార్. రీప్లేస్ dy by dx is equal to minus dx by dy. రాయండి సార్. రాస్తే ఇక్కడ ఏమవుతుంది మనకి? ఇక్కడ ఇట్ ఈస్ ఆల్సో మైనస్ x cube into dx by dy minus 3x square y is equal to 0. x square కామన్ తీసి క్యాన్సిల్ చేయండి సార్. సో x into dy by dx plus 3y is equal to 0. సో if and only if ఇది dx by dy సార్, dx by dy, x into dx plus 3y into dy is equal to 0. సో వేరియబుల్ సెపరబుల్ కి మారిపోయింది కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ సార్, ఇట్ ఈస్ నథింగ్ బట్ x square by 2 plus 3 into y square by 2 is equal to c సార్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏమవుతుంది సార్? x square plus 3y square is equal to c2 సార్, is equal to c2 సార్. ఎక్కడ ఉంది సార్? x square plus 3y square equal to c2 ఎక్కడ ఉంది సార్? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ సార్. ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఒకసారి ఎగ్జామినేషన్ సిపి గెట్ ఎగ్జామినేషన్ లో అడిగాడు సార్. సిపి గెట్ ఎగ్జామినేషన్ లో ఇలా అడిగాడు సార్. ఏమని అడిగాడంటే చూడండి సార్, చాలా సింపుల్, చాలా సింపుల్ గా ఇలా అడిగాడు సార్. ఫైండ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ y స్క్వేర్ ఈక్వల్ టు 4ax సార్. ఆప్షన్ ఏ సార్, ఆప్షన్ ఏ y స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ ఈక్వల్ టు c సార్. ఆప్షన్ బి సార్ x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c సార్. ఆప్షన్ డి సార్ సి సార్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు c. ఆప్షన్ డి సార్ నన్ అన్నాడు సార్. జేఎల్డిఎల్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్ సార్. ఆన్సర్ పెట్టింటారు సార్, మీరు టిక్ చేసింటారు. ఆన్సర్ అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. అదే ఇంపార్టెంట్ సార్. ఎప్పుడు మీకు అది తెలిసినప్పుడు. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎలా చెప్పాము మీకు చూడండి సార్. y స్క్వేర్ ఈక్వల్ టు 4ax అన్నప్పుడు మీరు ప్రాబ్లం చేసేటప్పుడు ఏ ఎలిమినేషన్ చేయాలి కాబట్టి y స్క్వేర్ బై x ఇస్ ఈక్వల్ టు 4a అని రాయండి సార్. ఇప్పుడు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్ సార్, x ఆన్ బోత్ సైడ్స్ సార్ చేస్తే మీకు ఏమవుతుంది సార్? ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి సార్. u by v ఫార్ములా x వదిలే పెట్టండి, y స్క్వేర్ ని చేస్తే 2y into dy by dx మైనస్ y స్క్వేర్ వదిలేయండి, x ని చేస్తే 1 by x స్క్వేర్ is equal to 0. if and only if ఇది 2xy into dy by dx minus y square equal to 0. So it is nothing but 2x into dy by dx minus y is equal to 0. Replace dy by dx is equal to minus dx by dy. రాయాలి కదా సార్. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అంటే రాస్తే it is the 2x minus 2x into dx by dy minus y is equal to 0. మనకు ఫైనల్లీ 2x into dx plus y into dy is equal to 0. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ సార్.
డైరెక్ట్ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 2 into x square by 2 plus y square by 2 is equal to c, sir. It is nothing but మనకేమొచ్చింది సార్ 2x square plus y square is equal to c2, సార్. ఏ ఫామ్ లో ఉంది సార్? ఇది ఎక్కడ ఉంది సార్? ఆప్షన్ ఏ లో ఉంది. చూడండి సార్, గమనించండి సార్, ఆప్షన్ ఏ లో ఉంది. అవునా కదా సార్? మనకి ఎలా తెలుసు కాబట్టి y స్క్వేర్ సింగిల్ గా ఉంది. పారాబోలా ఇచ్చినప్పుడు y స్క్వేర్ గానే ఉంచాలి. x స్క్వేర్ కి 2 మల్టిప్లై చేయాలని చెప్పాం సార్. 2 మల్టిప్లై చేయాలని చెప్పాం. ఏమని చెప్పాం సార్ మనం ట్రిక్స్? ఫర్ ఎగ్జాంపుల్ y స్క్వేర్ ఈక్వల్ టు 4ax ఉంటే ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఇఫ్ అండ్ ఓన్లీ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ y స్క్వేర్ సింగిల్ గానే ఉంచండి సార్. x స్క్వేర్ కి ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు c నేను సార్ సర్కిలే, కానీ y స్క్వేర్ సింగిల్ గా ఉంది, అలానే ఉంచండి. x స్క్వేర్ కి ఏం మల్టిప్లై చేయండి? 2 మల్టిప్లై చేయండి, ఆన్సర్ అవుతుంది. లేదు x స్క్వేర్ ఈక్వల్ టు 4ax అని ఉంది సార్, ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అని అన్నాడు అనుకోండి సార్, సర్కిలే సార్, సర్కిల్ రాయండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏం చేయండి? x స్క్వేర్ సింగిల్ గానే ఉంది, సింగిల్ గానే ఉంచండి. y స్క్వేర్ కి ఏం మల్టిప్లై చేయండి సార్? 2 మల్టిప్లై చేయండి, అంతే సార్, అంతే సార్. విట్ ఈస్ ద ట్రిక్స్ అని చెప్పాము మనం, సింపుల్ గా ఆన్సర్ చేయకుండా. నెక్స్ట్ ఎగ్జామినేషన్ లో ఓసారి ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఇలా ఇచ్చాడు సార్, ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఇలా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఫైండ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ఇలా ఇచ్చారు సార్. y ఈజ్ ఈక్వల్ టు ax స్క్వేర్ అని అన్నాడు సార్. y ఈజ్ ఈక్వల్ టు ax స్క్వేర్ JL DL PG ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో మనకు ఆప్షన్స్ ఇవ్వకుండా డైరెక్ట్ గా చేద్దాం సార్, ఆన్సర్ ని చేద్దాం సార్. చేస్తే మనకి ఏమని రాయొచ్చు సార్? y బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు a అని రాసుకోవాలి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్ చేస్తే చూడండి సార్, డైరెక్ట్ గా మనం ఏం చేయొచ్చు? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ మైనస్ వైని వదిలిపెట్టేసేయండి సార్, ఇట్ ఈస్ ద 2x బై ఎక్స్ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 0, కాబట్టి క్రాస్ ప్రొడక్ట్ చేస్తే 0 అవుతుంది సార్. రీప్లేస్ డివై బై డిఎక్స్ బదులు ఏం రాయాలి సార్? మైనస్ డిఎక్స్ బై డివై అని రాయాలి సార్. సో రాస్తే మనకి ఏమవుతుంది సార్? ఇట్ ఈస్ ద ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ బై డివై ప్లస్ 2xy ఇంటూ 2xy ఈజ్ ఈక్వల్ టు 0. x పోతే ఏమైంది సార్? x ఇంటూ డిఎక్స్ బై డివై ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 0. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ సార్, వేరియబుల్ సెపరబుల్. సో చేస్తే ఏమవుతుంది సార్? x ఇంటూ ఇంటిగ్రేషన్, ఇక్కడ ఇంటిగ్రేషన్ x ఇంటూ డిఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ y ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు c సార్. ఇట్ ఈస్ x స్క్వేర్ బై 2 ప్లస్ 2 ఇంటూ y స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు c సార్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏమొచ్చింది సార్ మనకు? x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ఈక్వల్ టు c2 నిన్న సార్ చెప్పాం కదా సార్. ఇది ఎలా ఉంది సార్? ఇది ఎలా ఉంది సార్? దీన్ని ఎలా మార్చాలి? అదే మనకి ఇంపార్టెంట్. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax రూపంలో ఉందా లేదా, అంటే x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక చూడండి సార్ ఇది ఏ రూపంలో ఉంది, మనకు కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇచ్చింది సార్ ఎగ్జామినర్. y స్క్వేర్ x స్క్వేర్ ఈక్వల్ టు 4ay రూపంలో ఉందా లేదా? ఉంది. 4a వాల్యూ ఎంత అంటే ఇక్కడ 1 సార్ వాడు ఇచ్చింది. ఇక ఇతలకి పంపియండి, ఇతలకి పంపియండి, దాన్ని ఇతలకి పంపిస్తే ఏమైతే సార్? 1/4a అవుతుంది. అంటే y ఈజ్ ఈక్వల్ టు 1/4a ఎక్స్ స్క్వేర్ అని వస్తుంది సార్. 1/since 1/4a ఇస్ ద కాన్స్టాంట్ కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ a అనుకోండి సార్. సో y ఈజ్ ఈక్వల్ టు ax స్క్వేర్. సో వచ్చిందా లేదా? అదే రూపంలో ఉందా లేదా? దీనికి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఏమైతుంది? ఎక్స్ స్క్వేర్ గానే ఉంచాలి, సింపుల్ గా అలానే ఉంచాలి. సో y స్క్వేర్ కి మాత్రమే 2 మల్టిప్లై చేయాలి సర్కిల్ ఈక్వేషన్ లో, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ. జస్ట్ రూపం మార్చి ఇచ్చారు సార్ మనం కన్ఫ్యూజ్ చేయడం కోసం, అంతకుమించి వేరేది ఏమీ లేదు సార్, అంతకుమించి వేరే ఏమీ లేదు సార్. ఎక్కువగా మనకి ఇచ్చేటువంటిది ఏంటి సార్ సిపి గెట్ ఎగ్జామినేషన్ లో అంటే ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ద సర్కిల్ అని అంటాడు సార్. సర్కిల్ అని అంటాడు, సర్కిల్ అని ఇస్తాడు సార్. ఇట్లా ఇచ్చాడు సార్ సిపి గెట్ లో, ఫైండ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ అన్నాడు సార్. చాలాసార్లు అన్నాడు సార్, అదన్ని అడగొచ్చు ఇదన్ని అడగొచ్చు సార్. JL DL PG ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో అడిగాడు సార్. అంటే మనం ఏం చేయొచ్చు సార్? ఆన్సర్ ఏం రాయొచ్చు సార్? టక్కున y ఈజ్ ఈక్వల్ ax లేదా y ఈజ్ ఈక్వల్ టు mx, ఆ రూపంలో ఆన్సర్ సార్. y ఈజ్ ఈక్వల్ టు mx అని రాయొచ్చు సార్. ఎలా రాసాం? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ అని రాస్తే ఇట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే 2y ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. 2 ఎలిమినేషన్
రీప్లేస్ డివై బై డిఎక్స్ ఏమని రాయొచ్చు సార్, మైనస్ డిఎక్స్ బై డివై అని రాయొచ్చు సార్. సో రాస్తే ఏమవుతుంది సార్, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఎక్స్ మైనస్ వై ఇంటూ డివై డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు 0. సో 1/x ఇంటూ డిఎక్స్ ప్లస్ 1/x ఇంటూ డిఎక్స్ 1/y ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 0. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ సార్, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్. అంతేనా సార్ మనకు వచ్చింది ఇది? ఎస్, అంతే కదా సార్. ఇక చూడండి సార్, నేను దాన్ని ఇలా మార్చాను, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే సింపుల్గా ఇక చూసుకోండి సార్, ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 సార్. సో వై స్క్వేర్తోనే డివైడ్ చేయండి సార్, ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ బై వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ డి ఆఫ్ ఎక్స్ స్క్వేర్తోనే డివైడ్ చేయండి సార్, చేస్తే డి ఆఫ్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 సార్. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ సార్, integrating on both sides. So y by x is equal to c. So therefore if and only if y is equal to cx. So వచ్చిందా లేదా సార్, y is equal to cx ఫామ్ వచ్చిందా లేదా, cx లేదా ax లేదా mx ఎనీ కాన్స్టాంట్ వేరే, c is the arbitrary constant. ఇది సార్ మనకు ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో పడుతున్నటువంటి క్వశ్చన్స్ ఇది సార్. ఒకసారి ఎగ్జామినేషన్ లో ఈ క్వశ్చన్ అడిగాడు సార్, ఏమని అడిగాడు అంటే చూడండి సార్, ఫైండ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్, ఇలా అడిగారు సార్, కర్వ్స్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎక్స్ అని అన్నాడు సార్. జేఎల్ డిఎల్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ లో అడిగేటువంటి క్వశ్చన్ సార్. మనకి ఏ ఇస్ ద ఆర్బిటరీ కాన్స్టాంట్ కాబట్టి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి సార్, డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎక్స్ అని ఉంది సార్, ఏ బై ఎక్స్. మనం కన్ఫ్యూజ్ కావద్దు సార్, ఏం చేద్దాం సార్ అనేటువంటిది ఏమీ చేయొద్దు సార్. ఆల్రెడీ డివై బై డిఎక్స్ ఇచ్చిండు, సిన్స్ డివై బై డిఎక్స్ అంటే ఏం తెలుసు సార్ మనకు, మైనస్ డిఎక్స్ బై డివై అని సబ్స్టిట్యూషన్ చేయడమే సార్. సో సబ్స్టిట్యూషన్ చేస్తే మైనస్ డిఎక్స్ బై డివై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎక్స్. సో ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ మనకి ఏమవుతుంది సార్, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే డివై బై డిఎక్స్ బై డివై అవతలకి పంపిస్తే మనకి ఏమవుతుంది సార్, ప్లస్ ఆర్ మైనస్, మన ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి సార్, మనం ఏమని రాసుకోవచ్చు సార్, బాగా అబ్జర్వేషన్ చేస్తే డివై బై డిఎక్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే డిఎక్స్ బై డివై సార్. మనకు ఇక చూడండి సార్, మనం ఇలా రాయచ్చా సార్, దీన్ని అలానే ఉంచండి. చూడండి స్క్వేర్ చేసాం కదా, అలానే రాయండి. ఏమని రాసుకోవచ్చు సార్, డిఎక్స్ బై డివై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎక్స్ సార్. సో ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బై రూట్ ఎక్స్ అని అవుతుంది సార్, స్క్వేర్ అవతలకు పంపిస్తే రూట్ ఏ రూట్ ఎక్స్ అని అవుతుంది సార్. సో మనకి ఇక్కడ ఏం రాయొచ్చు సార్, రూట్ ఎక్స్ ని ఇక్కడ ప్రొడక్ట్ చేసుకోండి, దీన్ని ఇక్కడ చేసుకోండి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ రూట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ వై ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఏ ఇంటూ డివై అవుతుంది సార్, రూట్ ఏ ఇంటూ డివై. సో మనకి ఇక్కడ ఏం చేద్దాం సార్, ఈ డివైని ఇక్కడ పంపించేస్తే రూట్ ఎక్స్ బై రూట్ ఏ ప్లస్ ఆర్ మైనస్ ఇట్ ఈస్ ద డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డివై. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి సార్, ఇట్ ఈస్ ద వై ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ సిని ఇక్కడనే కలపండి సార్, ఆర్బిటర్ ఇంటిగ్రేషన్ కాన్స్టాంట్ అవతల ప్లస్ ఆర్ మైనస్ 1 బై రూట్ ఏ కాన్స్టాంట్ సార్. ఎక్స్ పవర్ 1/2 కి వేస్తే ఏమైంది సార్ ఇంటిగ్రేషన్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ పవర్ 1/2 ప్లస్ 1/1/2 ప్లస్ 1. సో ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 3/2 by 3/2, it is nothing but 2/3 x to the power of 3/2. So it is nothing but 2/3 x to the power of 3/2, which is a required solution sir, ఇంకా దీన్ని ఏమైనా మాడిఫికేషన్ చేసుకుంటే ఇలా ఆన్సర్ వస్తుంది సార్. మనకి ఏమొస్తుంది, 3 into root a y plus c is equal to plus or minus 2 into x to the power of 2/3 అని వస్తుంది సార్. మీరు ఎలానైనా మార్చుకోండి సార్. ఇలా ఒకసారి ఎగ్జామినేషన్ లో అడిగాడు, బట్ అందుకోసం నేను చెప్పాను సార్, ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఒకసారి అడిగాడు, ఆ ఉద్దేశంతోనే ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది సార్. ఒకసారి ఎగ్జామినేషన్ లో ఇలా అడిగాడు చూడండి సార్,
ఇదే ఐఐటి జామ్ ఎగ్జామినేషన్ లో ఒకసారి సింపుల్ గా క్వశ్చన్ ఇలా అడిగాడు సార్. క్వశ్చన్ ఇలా అడిగాడు. ఏమని అడిగాడంటే మీరు ఆన్సర్ చెప్తారు సార్. చాలా సింపుల్ గా ఆన్సర్ చెప్పేస్తారు సార్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆన్సర్ చెప్తారు. ఎలా ఉంది చూడండి సార్. జామ్ ఎగ్జామినేషన్ లో అడిగాడు. ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఇఫ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్, the orthogonal trajectory of family of curves x square plus 2y square is equal to c1, where c1 is the greater than 0 are given by y is equal to c2 x to the power of alpha అయితే ఇక్కడ c2 అనేటువంటిది రియల్ నెంబర్ సార్, ఒక వాస్తవ సంఖ్య. దెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డాష్ అన్నాడు సార్ జామ్ ఎగ్జామినేషన్ లో. ఏ ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 5 సార్. 5 సార్. ఏమని చెప్పగలుగుతారా సార్ ఆన్సర్? వెరీ గుడ్. అంతే చూడండి సార్, మీరు ప్రాబ్లం చేయకుండా ఆన్సర్ చేయగలుగుతున్నారు. ఎలా వచ్చింది సార్ అది? సింపుల్ గా మీకు ఇక్కడ చూడండి సార్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు c1. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఏమైతే సార్ ఎక్స్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ సింపుల్ గా సింగిల్ గానే ఉంది కాబట్టి సింగిల్ గానే. తర్వాత 4ay సార్. 4ay బదులు అక్కడ ఏముంది సార్ c2 హోల్ టు ది పవర్ ఆఫ్ y. ఇట్ ఈస్ ద ఎక్స్ స్క్వేర్. c2 నిధులకు పంపించండి సార్. ఇట్ ఈస్ ద y ఈజ్ ఈక్వల్ టు c2 ఇంటూ ఎక్స్ స్క్వేర్, c3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ సార్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ కంపారిజన్ c2 ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఆల్ఫా. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్ 2 అవుతుంది. వెరీ గుడ్, సింపుల్. ప్రాబ్లం చేశాం కదా సార్, ఆల్రెడీ సాల్వ్ చేశాం కదా ఈ ప్రాబ్లమ్స్ ని, ఏం చేయాల్సిన అవసరం లేదు కదా ఇక. ఇస్ ఇట్ క్లియర్ సార్? సో ఇలా ఎలానైనా తిప్పి అడగండి సార్, ఎగ్జామినర్ ఎలానైనా తిప్పి అడగని మీరు ఆన్సర్ చేయగలగాలి, అదే ఇంపార్టెంట్ సార్. ఈజ్ ఇట్ క్లియర్ సార్? నెక్స్ట్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఉన్నాయి సార్. ఈ టైప్ ఆఫ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అయిపోయాయి సార్. ఇంతకు మించి ఏమి అడగడు, అడిగినా మీరు ఇదే కాన్సెప్ట్ ని ఫాలో కండి, ఆన్సర్స్ వస్తాయి. ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఈ ట్రిక్స్ గుర్తు పెట్టుకోండి సార్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ట్రిక్స్ చెప్తాను చూడండి సార్. ఏది పోలార్ ఫామ్ లో ఇచ్చినప్పుడు ఆర్థోగోనల్ ట్రాజెక్టరీకి చూడండి సార్. పోలార్ ఫామ్ లో ఉన్నప్పుడు ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ. ఒకసారి ఎగ్జామినేషన్ లో ఇలా అడిగాడు సార్ క్వశ్చన్. మొన్న ఏపీడిఎల్ ఎగ్జామినేషన్ లో అడిగాడు. చెప్పండి సార్, దీనికి ఆన్సర్ చెప్పండి సార్. సో కీ పాయింట్, కీ పేపర్ ఈజ్ ద రాంగ్ ఇచ్చాడు సార్. కీ పేపర్ ఈజ్ ద రాంగ్. నేను ముందే చెప్తున్నాను సార్, తను ఏదో కీ పేపర్ ఇచ్చాడు కదా అది రైట్ అయిందని. రైట్ కాలేదు సార్, దీనికి రాంగ్ కీ పేపర్ ఇచ్చాడు. ఇక చూడండి సార్, మనం ఆల్రెడీ చేసాం సార్. హైపర్బోలా ఇచ్చారు సార్. ఏపీ డిఎల్ ఎగ్జామినేషన్ లో అడిగాడు సార్ దిస్ క్వశ్చన్. కీ ఈజ్ ద రాంగ్, దిస్ ఆప్షన్ ఈజ్ రాంగ్ సార్. సర్కిల్ ఎప్పుడు వస్తుంది సార్? ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ సర్కిల్ ఎప్పుడు అవుతుంది సార్? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సర్కిల్ ఎప్పుడు అవుతుంది? లైన్ ఈక్వేషన్ అయినప్పుడు అవుతుంది. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎట్లుండాలి సార్? y ఈజ్ ఈక్వల్ టు ax ఫామ్ లేదా mx ఫామ్ లో ఉండాలి. దీనికి అది అవుతుంది, అది ఇది అవుతుంది. మరి అది ఎందుకు అవుతుంది సార్? కాదు కదా సార్ హైపర్బోలాకు. సో దిస్ ఆప్షన్ ఈజ్ ద రాంగ్. కీ పేపర్ ఈజ్ ద రాంగ్. ఇక్కడ ఇచ్చింది ఏంటి సార్? xy ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్ అని ఇచ్చాడు సార్. xy ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్ సార్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. అదే సార్ మనం ఆల్రెడీ చెప్పినందుకు టకా మీరు చేయగలుగుతున్నారు సార్. ప్లస్ dy ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0. రీప్లేస్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్? మైనస్ dx బై dy. సబ్స్టిట్యూషన్ చేయండి సార్. ఇట్ ఈస్ ద మైనస్ dx బై dy ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏమవుతుంది సార్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏమవుతుంది సార్? ఇట్ ఈస్ ద x ఇంటూ సో మనకి ఏమవుతుంది సార్? మైనస్ x ఇంటూ dx ప్లస్ y ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ సార్. సో y స్క్వేర్ బై 2 మైనస్ x స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు c సార్. సో y స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c. ఇట్ ఈస్ నథింగ్ బట్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c2. ఏదైనా ఒకటే సార్ ఆన్సర్, ఆర్ ఏదైనా ఒకటే. సో మనకు మిగిలిన ఆన్సర్ ఏంటి సార్? x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈక్వల్ c2. సో రైట్ ఆన్సర్ ఏంటి సార్? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్.
వన్స్ ఎప్పుడైనా కీ కూడా రాంగ్ ఇవ్వచ్చు సార్, మీరు చెక్ చేసుకోవాలి. ఇజ్ ఇట్ క్లియర్ సార్? ఇజ్ ఇట్ క్లియర్? వెరీ గుడ్. సో ఇలా మీరు ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి సార్. ఇప్పుడు చూడండి సార్, ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఇన్ పోలార్ ఫామ్ సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. నేను రాపించే ప్రతి పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఓటి మీన్ ఏంటి సార్? ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ. ఎక్కడ సార్ ఎట్లా ఇచ్చినప్పుడు? ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ థీటా పోలార్ ఫామ్ లో ఇచ్చినప్పుడు. చూడండి సార్, చూడండి సార్, ఫస్ట్ పాయింట్ ఇంపార్టెంట్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏ బై 1 మైనస్ కాస్ థీటా అని ఇచ్చాడు అనుకోండి సార్. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ 1 మైనస్ కాస్ థీటా అన్నాడు కాబట్టి ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ సార్ సి బై కాన్స్టెంట్ పేరు మార్చండి సార్ 1 ప్లస్ కాస్ థీటా. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ సార్. అంటే దాని మీనింగ్ ఏంటిది? ఆర్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఏ బై 1 మైనస్ కాస్ థీటా అని ఇచ్చాడు అనుకోండి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆర్ బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు సి బై 1 ప్లస్ కాస్ థీటా. అది ఇస్తే ఇది, ఇది ఇస్తే అది సార్. ఒకవేళ ఇలా ఇచ్చారు సార్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అని పైన ఇచ్చారు సార్. అంటే ఏం లేదు సార్, లోపల కాస్ థీటా ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ సార్. ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా అంతే సార్. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ సార్. ఇట్లా సమేషన్ లో ఉంటే. లేదు సార్, ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏ బై 3 మైనస్ సైన్ థీటా అని ఉందనుకున్నాం సార్. అంటే ఏం లేదు సార్, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు బి బై పేరు మార్చండి 3 ప్లస్ సైన్ థీటా సార్, 3 ప్లస్ సైన్ థీటా. లేదు సార్ అలా కాదు, ఎగ్జామినర్ క్వశ్చన్ ఇలా ఇచ్చాడు, ఏమని? ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏ కాస్ 2 థీటా అని ఇచ్చాడు సార్. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. ఇక చూడండి సార్, ఇట్లా సింగిలే ఇచ్చాడు కాస్ థీటా అని, అంటే ఆర్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు సింగులర్. అంటే ఆర్ పవర్ ఎన్ కి ఆర్ పవర్ ఎన్ సార్. ఏ బదులు బి అని మార్చండి సార్. కాస్ 2 థీటా డిఫరెన్షియేషన్ ఏంటి సార్? సైన్ 2 థీటా అంతే సార్. సైన్ 2 థీటా, సైన్ 2 థీటా ఇస్తే కాస్ 2 థీటా. వీటికి ఎగ్జాంపుల్స్ ఆర్ ఈక్వల్ టు ఏ కాస్ 2 థీటా అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బి సైన్ 2 థీటా. ఇస్ ఇట్ క్లియర్ సార్? నెక్స్ట్ అలా కాదు సార్, ఎగ్జామినర్ ఇలా ఇచ్చాడు, ఆర్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ ఏ బై సైన్ థీటా అని ఇచ్చాడు సార్. అంటే మీరేం రాయాలి సార్? ఆర్ పవర్ ఎన్ కి ఆర్ పవర్ ఎన్, ఏ నేమ్ రాయొచ్చు సార్? బి అని రాయండి, పేరు మార్చండి. సైన్ థీటాకి ఏమైతే సార్ డిఫరెన్షియేషన్? కాస్ థీటా. అది ప్లస్ ఉండని మైనస్ ఉండని, దెర్ ఈస్ నో సార్ కాస్ థీటాకు మైనస్ సైన్ థీటా కదా సార్. అంటే మైనస్ కాస్త ఏలో కలిసిపోయింది అనుకోండి సార్ ఆర్బిటరీ కాన్స్టాంట్స్ కి. ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఈజ్ ఇట్ క్లియర్ సార్? సార్ ఈజ్ ఇట్ క్లియర్ సార్? హలో ఎస్ సార్, క్లియర్ సార్. ఓకే సార్, ఓకే సార్. ఇక్కడ చూడండి సార్, ఒకవేళ ఎగ్జామినర్ మనకి ఎలా ఇచ్చినా సరే మనం ఆన్సర్స్ చేసేటట్లుగా మీకు ట్రిక్స్ చెప్పడం జరిగింది. ఈజ్ ఇట్ క్లియర్ సార్? రైట్. ఇప్పుడు చూడండి సార్, ఇవి గుర్తు పెట్టుకోండి సార్, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇలా డిఫరెన్షియేషన్ చేసేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినర్ ఎక్కడైనా క్వశ్చన్ ఈ పోలార్ ఫామ్ లో అడిగితే మీరు ఇలా గుర్తు పెట్టుకోండి, టకా 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 ఆన్సర్ పెట్టుకుంటా టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఉంటుంది సార్. అంతకు మించి వేరే ఏమీ ఉండదు సార్. ఒకసారి ఎగ్జామినర్ ఇలా అడిగాడు సార్, ఫైండ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ జేఎల్ డిఎల్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో అడిగాడు సార్. పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫైండ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2a cos theta అన్నాడు సార్. ఈజ్ అని చెప్పేసి ఆప్షన్ ఏ సార్, ఆప్షన్ ఏ. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2b sin theta. ఆప్షన్ బి సార్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు sin theta. ఆప్షన్ సి సార్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు cos theta plus 1. ఆప్షన్ డి సార్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 cos theta minus 1 అన్నాడు సార్. వెరీ గుడ్, అంతే అయిపోయింది సార్. ఆన్సర్ ఏమైపోయింది సార్?
2b sin θ. ఎలా చేస్తున్నా సార్ నేను ఆన్సర్ మామూలు ప్రాసెస్ ప్రకారం చేస్తే 2a cos θ. సో నేనేం చేస్తున్నా r by cos θ is equal to 2a. Differentiation with respect to theta, sir. Differentiation with respect to theta. Theta is the independent variable, sir, with respect to theta on both sides. So చేస్తే చూడండి సార్ మనకు cos theta ను వదిలిపెట్టేసేయండి. dr by dθ ప్లస్ ఇప్పుడు ఏం చేద్దాం r వదిలేసి cos theta కి చేస్తే మైనస్ sin theta. RHS 2a వాల్యూ 0. ఇప్పుడు ఏం చేయాలి సార్ రీప్లేస్ dr by dθ is equal to minus r square into ఉల్టా ఏంటి సార్ dr by dθ dθ by dr దానికి minus r square multiply చేయండి. So it is nothing but minus r square into dθ by dr into cos theta minus r sin theta is equal to 0, sir. R cancel minus r into dθ by dr into cos theta plus sin theta is equal to 0, sir. So theta value ni ఇక్కడ తీసుకురండి సార్. సో cos theta by sin theta into dθ plus 1 by r into dr is equal to 0. Integrating on both sides చేయండి సార్. Integrating on both sides. So if and only if sin theta derivative cos theta కాబట్టి logarithm of sin theta plus log r is equal to log c, sir. It is nothing but r into sin theta is equal to c అవుతుంది సార్. సో r is equal to ఇక్కడ r ని నేను ఏం చేస్తున్నానంటే అంతే సార్ r into sin theta is equal to మనకి ఏమొచ్చింది సార్ c అని వచ్చింది. సో sin theta ని ఇక్కడ ఉంచుకోండి, r ని ఇక్కడ ఉంచుకోండి, sin theta ని మనం ఏం చేద్దాం సార్ ఇప్పుడు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఎలా రాసినా మనకు ఆన్సర్ సేమే రావాలి. సో r ఇంటూ సైన్ థీటా అని రాసినా ఒకటే, లేదా ఇక చూడండి సార్ లేదా మనం ఏం రాద్దాం చూడండి సార్ ఇక్కడ ఆన్సర్ రూపంలో అలా లేదు కదా ఆన్సర్, మరి ఏం చేద్దాం ప్రొడక్ట్ లో లేదు కాబట్టి ఇక చూడండి సార్ ఇలా మార్చొచ్చా దీన్ని. ఇక చూడండి సార్ ఇక్కడ నుంచి నేను ఇలా మారుస్తున్నా, ఇంటిగ్రేషన్ ఎలానైనా చేయొచ్చు మనం మార్చుకుని. ఇక చూడండి సార్ ఏం చేద్దామనంటే ఇంటిగ్రేషన్ cos theta by sin theta into dθ is equal to ఇక్కడనేమో మైనస్ ఇంటిగ్రేషన్ 1 by r dr ప్లస్ c అని రాస్తాం సార్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. ఇదేమవుతుంది సార్ లాగరిథం sin theta is equal to మైనస్ log r ప్లస్ log c అని రాయండి సార్. log r ప్లస్ log c లేదా మైనస్ log c అని రాయండి సార్. మైనస్ కామన్ తీయండి సార్. ఈ మైనస్ నవతలకు పంపించినా మనకి ఏమవుతుంది సార్ లాగరిథం r ఇన్వర్స్ ఇంటూ c is equal to sin theta సార్. లేకపోతే ఆ మైనస్ ని కాస్త లాగ్ లో కలిపినా కూడా మనకి ఏమవుతుంది సార్ sin theta is equal to r ఇన్వర్స్ ఇంటూ c, లేదా r is equal to sin theta ఇతలకు వస్తే ఏమవుతుంది సార్ అక్కడ ఇచ్చింది cos theta కాబట్టి r is equal to మనం ఏమని రాసుకోవచ్చు సార్ ఏం చేయొచ్చు సార్ మైనస్ వస్తుంది చూడండి సార్ మనకి ఎక్కడనో మిస్టేక్ చేసాం చూడండి సార్ మనం ఎక్కడ మిస్టేక్ చేసాం ఎనీథింగ్ అండి మిస్టేక్ చూడండి ఎనీ మిస్టేక్ ఇక్కడ నుంచి రఫ్ చేస్తాను నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను చూడండి ఇక్కడ మిస్టేక్ చేసాం మనం అక్కడికి రావట్లేదు ఏంటి సార్ ఇది చూడండి సార్ చాలా నీట్గా చాలా క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి ఇక్కడ నుంచి అబ్జర్వేషన్ చేయండి సార్ మనం రైట్. ఇక్కడ చూడండి సార్ మనం ఏం చేసాం సార్ r by cos theta అని రాసినాం dr by dθ. ఇక్కడ రెండిట్లో మైనస్ వస్తుంది కదా సార్. ఎస్ ఇదేమవుతుంది సార్ మైనస్ r స్క్వేర్ ఇంటూ dθ by dr ఇంటూ cos theta మైనస్ r sin theta is equal to 0 అని వస్తుంది సార్. దెర్ ఈస్ నో ప్రాబ్లం. r sin theta is equal to 0. ఓకే బాగుంది సార్. ఇట్ ఈస్ నథింగ్ బట్ sin theta ఇక్కడ తీసుకొస్తే ఏమైతే సార్ cos theta by sin theta into dθ మైనస్ ప్లస్ మనం ఏమని రాసుకోవచ్చు సార్ ఎట్లా రాసుకున్న ప్రాబ్లం వస్తుంది ఏంటి సార్ మనకు ఎట్లా రాసుకున్న ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ ఏముంది 2a sin theta ఎట్లా రాసుకున్న ప్రాబ్లం వస్తుంది ఏంటి సార్. లేకపోతే ఇలా చేద్దాం సార్ ఒకవేళ దీన్ని ఇలా చేద్దాం చూడండి సార్ ఈ ప్రాబ్లం ఇలా చేద్దాం
ఇక్కడ ఏదో మిస్టేక్ జరుగుతుంది, ప్లస్ మైనస్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నాను. రైట్ సార్, చాలా సింపుల్ సార్, వస్తుంది ఆన్సర్. రాదనేది ఏమి ఉండదు, నేను చూపిస్తాను చూడండి సార్. ఇలా రాయండి సార్, ఇక్కడ నుంచే డిఫరెన్షియేషన్ చేయండి, పోయింది ఏముంది, ఇటు నుంచే డిఫరెన్షియేషన్ చేయండి. dr బై dθ ఈజ్ ఈక్వల్ టు 2a ఇంటూ మైనస్ సైన్ థీటా సార్. 2a ఇంటూ మైనస్ సైన్ థీటా. dr బై dθ వల్ల ఏం రాయొచ్చు సార్, మైనస్ r స్క్వేర్ ఇంటూ dθ బై dr ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2a ఇంటూ సైన్ థీటా సార్. మైనస్ మైనస్ క్యాన్సల్ సార్. మరి 2a ని ఎలిమినేషన్ చేయాలి కదా సార్. వాట్ ఈస్ ద 2a సార్, సిన్స్ బై స్టార్. 2a అంటే తెలుసు కదా సార్, ఇట్ ఈస్ నథింగ్ బట్ r బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ బై dθ బై dr. ఒక r క్యాన్సల్ సార్. సో రిమైనింగ్ r ఇంటూ dθ బై dr ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా. సైన్ థీటా బై కాస్ థీటా. r నవతలకు పంపించండి సార్, వెరీ గుడ్. r నవతలకు పంపిస్తే కాస్ థీటా బై సైన్ థీటా ఇంటూ dθ ఈజ్ ఈక్వల్ టు 1 బై r ఇంటూ dr సార్. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ సార్. ఆన్సర్ వచ్చేసింది చూడండి సార్. ఇట్ ఈస్ ద లాగరిథమ్ ఆఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు లాగ్ r ప్లస్ లాగ్ c సార్. ఇట్ ఈస్ నథింగ్ బట్ లాగ్ cr. సో లాగరిథం పోతే మిగిలింది ఏంటి సార్, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు cr. సో r ఈజ్ ఈక్వల్ టు 1 బై c సైన్ థీటా. 1 బై c నే 2b అని రాయండి సార్. 2b ఇంటూ సైన్ థీటా. ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఆన్సర్ ఈజ్ క్లియర్. సో ఆప్షన్ ఏమవుతుంది సార్, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఒకసారి ఎగ్జామినేషన్ లో ఇలా అడిగారు సార్, జేఎల్ ఎగ్జామినేషన్ లో అడిగారు సార్, ఫైండ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ r ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 1 మైనస్ సైన్ థీటా అని అన్నాడు సార్. ఏ ఇంటూ ఆప్షన్ ఏ సార్, r ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఆప్షన్ బి సార్, r ఈజ్ ఈక్వల్ టు c ఇంటూ 1 ప్లస్ సైన్ థీటా. ఆప్షన్ సి సార్, r ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ కాస్ థీటా. ఆప్షన్ డి సార్, r ఈజ్ ఈక్వల్ టు c ఇంటూ సైన్ థీటా. సో ఇది జేఎల్ డిఎల్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో అడిగారు సార్. రైట్ ఆన్సర్ ఏమైతుంది సార్? రైట్ ఆన్సర్ సార్, ఎస్ వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. అయిపోయింది సార్, ఆన్సర్ అయిపోయింది సార్. సింపుల్, మీకు ట్రిక్స్ తెలుసు కాబట్టి టక్కున టిక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు సార్. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ r ఈక్వల్ టు a ఇంటూ 1 మైనస్ సైన్ థీటా సార్. ఏ నేమని రాయొచ్చు సార్, r బై 1 మైనస్ సైన్ థీటా. అది అక్కడ పక్కకి పెట్టేసుకోండి సార్, స్టార్. ఇప్పుడు ఇక్కడ నుంచి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు థీటా పరంగా ఏంటి సార్, dr బై dθ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ సైన్ థీటాకి డెరివేటివ్ చేస్తే ఏమైతుంది సార్, కాస్ థీటా. ఇప్పుడు dr బై dθ వల్ల ఏం రాయాలి సార్, మైనస్ r స్క్వేర్ ఇంటూ dθ బై dr ఈజ్ ఈక్వల్ టు మైనస్ a కాస్ థీటా. ఈ మైనస్ మైనస్ క్యాన్సల్, సిన్స్ ఎందుకు సార్, dr బై dθ ఈజ్ నథింగ్ బట్ మైనస్ r స్క్వేర్ ఇంటూ dθ బై dr అని రాయాలి సార్. సో అక్కడ ఏ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయండి సార్, r స్క్వేర్ ఇంటూ dθ బై dr. ఏ వాల్యూ సార్, r బై 1 మైనస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా సార్. ఇంటూ కాస్ థీటా. ఒక r క్యాన్సల్ సార్. మిగిలింది ఏంటి సార్, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 1 మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ dθ ఈజ్ ఈక్వల్ టు 1 బై r ఇంటూ dr సార్. LHS మనకు డిఫరెన్షియేషన్ చేయడం ప్రాబ్లం అవుతుంది సార్. కాస్ థీటా చేస్తే మైనస్ సైన్ థీటా, మరి ఇక్కడ 1 బై కాస్ థీటా, అక్కడ మనం చేయొచ్చు కదా సార్, 1 బై కాస్ థీటా ఇంటిగ్రేషన్ dθ మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా dθ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 1 బై r dr సార్. సో మనకు వచ్చింది ఏంటి సార్, దాన్ని సపరేట్ చేస్తే కాస్ థీటా అంటే సీకెంట్ థీటా సార్. సీకెంట్ థీటా అంటే నీకు తెలుసు కదా సార్, సీకెంట్ థీటా డిఫరెన్స్ ఇంటిగ్రేషన్ కావాలి సార్. ఇంటిగ్రేషన్ హౌ మచ్ నీకు తెలియదు సార్. తెలియనప్పుడు ఏం చేయాలి సార్, సింపుల్ సార్. తెలియనప్పుడు ఏం లేదు సార్, డిఫరెన్షియేషన్ ఆఫ్ సీకెంట్ థీటా చెప్పండి సార్. డిఫరెన్షియేషన్ ఆఫ్ సీకెంట్ థీటా ఫార్ములా ఏంటి సార్, సీకెంట్ థీటా ఇంటూ టాన్ థీటా. సీకెంట్ థీటా ఇంటూ టాన్ థీటా. ఎస్ పక్కకు పెట్టుకోండి. ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ థీటా ఇంటూ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ సీకెంట్ థీటా అవుతుంది. దానికి ఏం యూజ్ అవుతుంది సార్ అంటే ఏం యూజ్ కాదు, కానీ ఈజ్ ఈక్వల్ లాగరిథమ్ ఆఫ్, గుర్తుపెట్టుకోండి సార్, సీకెంట్ థీటా ఇంటూ టాన్ థీటాకు మధ్య ముందర ఏమొచ్చింది సార్, ప్లస్ వచ్చింది. ప్లస్ వచ్చింది కాబట్టి మిడిల్ లో ప్లస్ వస్తుంది సార్. సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా, ఇంతే సార్ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం.
లోపల టీటా యొక్క కోఆప్షెంట్ 1 అని అవుతుంది సార్, అంతే, అంతకు మించి ఏం లేదు సార్. ఇది ఫార్ములా. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ లాగరిథమ్ ఆఫ్ సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా మైనస్ కాస్ టీటాకి డెరివేట్ చేస్తే మైనస్ సైన్ టీటా కాబట్టి న్యూమరేటర్ వస్తుంది. లాగరిథమ్ ఆఫ్ కాస్ టీటా is equal to log r plus log c sir. So it is nothing but log cr sir. ఇదేమవుతుంది సార్, లాగరిథమ్ ఆఫ్ కాస్ టీటా ఇంటూ సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా సార్. లాగరిథం పోతే మిగిలింది ఏంటి సార్, కాస్ టీటా ఇంటూ సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా ఇజ్ ఈక్వల్ టు సిఆర్ సార్. ఇప్పుడు చూడండి సార్, కాస్ టీటాని లోపల మల్టిప్లై అయింది సార్, కాస్ టీటా ఇంటూ సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా ఇంటూ కాస్ టీటా is equal to CR sir. This value is the 1 sir. 1 plus it is the sin theta sir is equal to CR sir. So R is equal to 1 by C into 1 plus sin theta sir. 1 plus sin theta. It is nothing but C2 into 1 plus sin theta. R is equal to. ఇది సార్ ప్రాసెస్ చేస్తే ఇదంతా యానం చేయాలి సార్. కానీ సింపుల్ గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. 1 plus sin theta. చూడండి సార్, వచ్చిందా లేదా సార్ ఆన్సర్? వచ్చిందా లేదా సార్? ఇస్ ఇట్ క్లియర్ సార్? ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ కాన్సెప్ట్ ఈస్ క్లియర్. సో ఫైనల్లీ ఒక క్వశ్చన్, one question sir. The orthogonal trajectory of, final question sir. The orthogonal trajectory of R is equal K into secant 2 theta plus tan 2 theta sir. Tan 2 theta R అని చెప్పి అడిగారు సార్. మనం ప్రాబ్లం సాల్వ్ చేద్దాం సార్ దీనికి. JL DL PG ఎగ్జామినేషన్ నేను ఆప్షన్స్ ఇవ్వట్లేదు సార్. సో R is equal to ఏమి ఇచ్చారు సార్, K into secant 2 theta plus tan 2 theta. కాన్సెప్ట్ ఫాలో కావడమే సార్. ఇక్కడ నుంచి K is equal to ఏం రాయొచ్చు సార్, R by secant 2 theta plus tan 2 theta అని రాయొచ్చు సార్. సో R by, ఇప్పుడు dr by d theta ఏంటి సార్, dr by d theta is equal to K into secant 2 theta కి ఏమైతుంది సార్, secant 2 theta కి ఏమైతుంది సార్, 2 into secant theta కు డిఫరెన్షియేషన్ ఏమైతుంది సార్, secant theta కు 2 into secant 2 theta into tan 2 theta అవుతుంది సార్. tan 2 theta కి ఏమైతుంది సార్, 2 into secant square 2 theta అవుతుంది సార్. secant square 2 theta అవుతుంది. రెండిట్లో మనం ఏం కామన్ తీయచ్చు సార్, ఇట్ ఈస్ ద K into 2 secant 2 theta కామన్ తీస్తే secant theta plus tan theta, secant 2 theta plus tan 2 theta రాయచ్చు సార్. సో అది మిగిలింది మనకు dr by d theta వల్ల ఏం రాయచ్చు సార్, మైనస్ r స్క్వేర్ ఇంటూ d theta by dr is equal to K అంటే సార్ R by secant 2 theta plus tan 2 theta into మిగిలింది ఏంటి సార్, 2 secant 2 theta into secant 2 theta plus tan 2 theta. So this term cancel సార్, న్యూమరేటర్ డినామినేటర్. సో మిగిలింది ఏంటి సార్, మనకి అబ్జర్వేషన్ చేస్తే యువతలకి తీసుకొస్తే 1 by secant 2 theta into d theta is equal to 2 by r square minus 2 by r square into dr అని అవుతుంది సార్. సో dr అని అవుతుంది సార్. సో ఇక్కడ యువతలకి తీసుకొస్తే మనం ఏమని రాసుకోవచ్చు సార్, సో ఆ 2ని ఇక్కడ తీసుకొస్తే 1 by 2 into ఇంటిగ్రేషన్ secant 2 theta కాస్త cos 2 theta d theta is equal to ఇంటిగ్రేషన్ r power minus 2 dr అని అవుతుంది సార్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇది ఏమవుతుంది సార్, 1 by 2 theta sin 2 theta అవుతుంది సార్. ఇంటిగ్రేషన్ sin 2 theta by 2, వెరీ గుడ్, sin 2 theta by 2 is equal మనకి ఏమవుతుంది సార్, r power minus 2 plus 1 by minus 2 plus 1 plus ఇంటిగ్రేషన్ కాన్స్టాంట్ ప్లస్ c అని రాయండి సార్, రాస్తే మనకి ఏమవుతుంది సార్, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే r క్యాన్సల్ కదా సార్, వెరీ గుడ్, r క్యాన్సల్. సో 1 by r అని మిగులుతుంది సార్. ఇట్ ఈస్ ద 1 by r, సారీ సార్, 1 by r అంటే ఏమైతే సార్, ఇక్కడ LHS లో ఇక్కడ నుంచి రాంగ్ రాశాను, మీరు అబ్జర్వేషన్ చేయాలి సార్, అది చెప్పాలి. సో ఇక్కడ చూడండి సార్, ఇంటిగ్రేషన్ 1 by r dr అవుతుంది, మైనస్ ఆ మైనస్ కాస్త అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ log r
ప్లస్ లాగ్ సి సార్. ఇట్ ఈస్ నథింగ్ బట్ లాగరిథమ్ సిఆర్ సార్. ఇది సార్ అంటే sin 2θ/4. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ e పవర్ sin 2θ/4 is equal to CR. So R is equal to 1/c cos C2 into e to the power of sin 2θ/4 sir, which is required solution sir, which is required solution. Is it clear sir? Orthogonal trajectories is clear sir? Orthogonal trajectory is clear sir? Hello? Clear sir? This concept is clear? Clear, sir. No doubt here that? No doubt? No, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ కాన్సెప్ట్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్ సార్ ఇన్ దిస్ కాన్సెప్ట్? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్? ఒకసారి ఎగ్జామినేషన్ లో ఒక 2 క్వశ్చన్స్ చెప్తాను చూడండి సార్. ఒక 2 క్వశ్చన్స్ చెప్పి క్లోజ్ చేస్తాను. సార్ ఎగ్జామినేషన్ లో అడిగారు సార్, ఇలా అడిగారు. జేఎల్ డిఎల్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో అడిగారు సార్. జేఎల్ డిఎల్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో అడిగారు సార్. దిస్ క్వశ్చన్ ఏమని అంటున్నాడంటే చూడండి సార్ ఎగ్జామినర్, ద ఫ్యామిలీ ఆఫ్ curves orthogonal to x dy minus y dx is equal to 0 is అని చెప్పేసి ఆప్షన్స్ ఇట్లా అడిగారు సార్. స్ట్రేట్ లైన్స్ passing through 0, 0. Option B sir, circles with center at 0, 0 sir. Option C sir, circle with center at 1, 1. Option D sir, circle with the center at 2, 2 sir. ఇలా అడిగాడు సార్ ఎగ్జామినర్. చూడండి సార్, వెరీ గుడ్. x dy minus y dx is equal to 0. ఇక్కడ ఏం రాసాం సార్? x into dy by dx minus y is equal to 0. ఆర్థోగోనల్ అన్నాడు సార్. ఆర్థోగోనల్ క్వశ్చన్ లో అంటే ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అని అర్థం. దాని మీనింగ్ ఏంటి సార్? సిన్స్ dy by dx బదులు ఏం రాయాలి సార్? మైనస్ dx by dy రాయాలి సార్. స్లోప్స్ చేంజ్ అవుతాయి సార్. ఇట్ ఈస్ మైనస్ dx by dy minus y is equal to 0. It is finally x dx plus y dy is equal to 0 sir. Minus వస్తుంది, కామన్ తీసి పంపిస్తాం సార్. ఇంటిగ్రేటింగ్ ఆన్ both sides sir. So x square plus y square equal to 2c2 sir. So it is nothing but c2 is nothing but 2c sir. So it is nothing but circle with center ఏ ఫామ్ లో ఉంది సార్? ఇది x minus h whole square plus y minus k whole square is equal to r square ఫామ్ లో ఉంది. h కామా k సెంటర్ ఏమవుతుంది సార్ కంపారిజన్ చేస్తే? 0, 0. r square is equal to ఏంటి సార్ ఇక్కడ? c2. అంటే సర్కిల్ విత్ సెంటర్ 0, 0. సో ఆప్షన్ ఏమైతే సార్? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఈజ్ ఇట్ క్లియర్ సార్? వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఎగ్జామినర్ ఒకసారి ఎగ్జామినేషన్ లో ఇలా అడిగాడు సార్. ఏమని అడిగాడంటే ఒకసారి చూడండి సార్. ఆప్షన్ ఇట్లా అడిగాడు సార్. ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ఇలా అడిగాడు సార్. జేఎల్ డిఎల్ ఎగ్జామినేషన్ లో, జేఎల్ డిఎల్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ఇలా అన్నాడు సార్. కార్డియైడ్ r equal to a into 1 minus cos theta r రేడియస్ ఆఫ్ కర్వేచర్ కూడా ఉంటుంది సార్ దానికి. నెక్స్ట్ ఆప్షన్ ఏ ఇలా అడిగారు సార్. r is equal to c into 1 plus tan theta. సో ఆప్షన్ బి r equal to c into 1 plus cot theta. ఆప్షన్ సి r equal to c into 1 plus secant theta. సో ఆప్షన్ డి r equal to c into 1
ప్లస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా. ఆన్సర్ ఏమవుతుంది సార్? ఆన్సర్ ఏమవుతుంది సార్? వెరీ గుడ్, వెరీ గుడ్. ఆన్సర్ ఏమైతుంది సార్? వెరీ గుడ్, వెరీ గుడ్. అంతే సార్, అయిపోయింది సార్. 1 ప్లస్ కాస్ థీటా ఇస్ ద రైట్ ఆన్సర్. 1 మైనస్ కాస్ థీటా ఉంది, లోపల 1 ఉంది. కాన్స్టాంట్ కు మళ్ళీ యాడింగ్ సబ్ట్రాక్షన్ లో ఉంటే ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ సార్. అంతే సార్, అంతకు మించి వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు సార్. ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామినర్ ఒకసారి అడిగారు సార్, జేఎల్ డిఎల్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో అడిగారు సార్ ఒకసారి క్వశ్చన్. ఏమంటున్నాడు? ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ of the family of curves given by phi of r comma theta comma dr by d theta is equal to 0 is anani options ila ichcharu sir. Option A phi of r comma theta comma dr by d theta is equal to 0. Option B sir, phi of r comma theta comma minus r square into d theta by dr is equal to 0. Option C sir, phi of r comma theta comma r square into d theta by dr is equal to 0. Option D sir, phi of r comma theta comma d theta by dr is equal to 0. Which option is right answer sir? Which option is right answer? Very good, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. అంతే సార్, అంతే. కాన్సెప్ట్ తెలిస్తే చాలు సార్, ఆన్సర్ క్రాక్ అయిపోతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు సార్? ఆ డిఆర్ బై డిటీటా బదులు ఏం రాయాలి సార్? రీప్లేస్ మైనస్ ఆర్ స్క్వేర్ డిటీటా బై డిఆర్ అని రాయాలి. అది మనకు ఐడియా ఉండాలి సార్. అంతే సార్, అంతకు మించి వేరే ఏమీ లేదు సార్. ఒకసారి ఎగ్జామినర్ ఇలా అడిగాడు సార్, ఎగ్జామినేషన్ లో ఇలా అడిగాడు సార్. ఏమని అన్నాడంటే చూడండి సార్, ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ఏ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బి ఎక్స్ స్క్వేర్ ఈజ్ అని చెప్పేసి ఒక ఎగ్జామినేషన్ లో అడిగాడు. జేఎల్డిఎల్ 3y స్క్వేర్ ఈక్వల్ టు సి. ఆప్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 2x క్యూబ్ ప్లస్ 3y స్క్వేర్ ఈక్వల్ టు సి. Option C is equal to y square plus 2y cube. C cube is equal to C. Option D is equal to x square plus y square equal to C. So circle ఇంకొక దానికి వస్తుంది. ఎక్కడ వస్తుంది సార్ సర్కిల్? ఇంకొక దానికి వస్తుంది సార్, JL DL PG ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. y is equal to mx దానికి వస్తుంది, as well as దీనికి కూడా వస్తుంది సార్. ఎందుకంటే చెక్ చేయండి సార్, ఏం చేయాలి సార్? దీన్ని y square by x square is equal to b by a అని రాసుకోండి సార్. ఇప్పుడు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అని రాయండి సార్. ఆన్ బోత్ సైడ్స్ చేయండి సార్. సో x square into it is the 2y dy by dx minus y square into it is the 2x is equal to 0. Since dy by dx is equal to రాయండి సార్, minus dx by dy అని సబ్స్టిట్యూషన్ చేయండి సార్. ఇది ఇక్కడ 2 y క్యాన్సల్ సార్. మనకు మిగిలింది ఏంటి సార్? ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ బై డివై మైనస్ ఇక్కడ మిగిలింది మనకి ఏంటి సార్? 2xy is equal to 0 అని మిగిలింది. xx క్యాన్సల్, x dx ప్లస్ y dy is equal to 0. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ సార్. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకి ఏం మిగులుతుంది సార్? ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు c2 సార్, వేర్ c2 ఇజ్ ఈక్వల్ టు 2c. ఆ ఫామ్ లో ఎక్కడ ఉంది సార్? ఆప్షన్ సర్కిల్ ఎక్కడెక్కడ వస్తుంది సార్? దీనికి కూడా సర్కిల్ వస్తుంది సార్. అంటే మనకు సర్కిల్ దేనికి వస్తుంది సార్? y ఈజ్ ఈక్వల్ టు mx అనేటువంటి దానికి ఇఫ్ అండ్ ఓన్లీ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు c. ఇఫ్ అండ్ ఓన్లీ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఈజ్ ay స్క్వేర్ ఈక్వల్ టు bx స్క్వేర్. ఈ పాయింట్ మీరు ఐడెంటిఫై చేసుకోండి. అన్నిటికీ కూడా ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ రెండిటికి ఒకటే. అంటే ఎక్కడ ఉంది సార్? ay స్క్వేర్ ప్లస్ by
బిఎక్స్ స్క్వేర్. ఇంతకు ముందు రాపించినటువంటి పాయింట్స్ లో ఒక పాయింట్ ని యాడ్ చేసుకోండి సార్. ఏమని యాడ్ చేసుకుంటారు అంటే సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారు కదా సార్. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ay square is equal to bx square sir. Is it clear sir? Is it clear sir? This concept is clear? Clear sir? Any doubts sir? Any doubts in this class? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? Any doubts sir? Any doubts sir? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Is it clear? Class is clear?